ఆదాము గారి ద్వారానే మనము మన మానవ వంశావళి అనేది స్టార్ట్ అయింది. దేవుడు ఎంతో ఇష్టంతో ఆదాముని ఏర్పాటు చేసుకున్నారు. ఆదాము ఒంటరిగా ఉంటున్నారనేసి అవ్వను కూడా తోడుకి ఇచ్చినందుకు అవ్వ మాట వినందువల్ల వాళ్ళిద్దరూ శాపానికి గురయ్యారు. ఆ శాపం వల్లనే మనం ఇన్ని బాధలు, ఇన్ని పాటలు ఇబ్బంది పడుతున్నాము. అలాగే అవ్వ కూడా నువ్వు పిల్లలు కనినప్పుడు ఎంతో గర్భవేదన పడతావు, ఇంత హింస పడతావు అనేసి అవ్వకి దేవుడు చెప్పారండి. ఓకే అక్క, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా చెప్పండి. ఇంకో మాట చెప్తాను సార్. ఆదాము ఒక ప్రకటన నుంచి అవ్వ అనేది పరుగుంపబడినది. సాటి అయిన సహకార జీవిత భాగస్వామిగా దేవుడు మరియు పురుషుని యొక్క ప్రకటెముక నుంచి ఒక స్త్రీని నిర్మించడం అనేది జరిగింది, సహవాసాన్ని కలిగి ఉండడం కోసం అని చెప్పి. అది కూడా ఒక మాట. రైట్, ఇంకెవరైనా ఆదాం గురించి చెప్పండి, నా పరువు నిలబెట్టండి. రైట్, ఓకే, నేను చెప్తాను ఆదాం గురించి నాకు తెలిసిన విషయము. మరి దేవుడు ఆదాము అంటే దేవుని కుమారుడు. ఆదాము దేవుని పోలికలో చేయబడిన వ్యక్తి, స్త్రీ నుంచి కనని వ్యక్తి. అందరు కూడా ఈ లోకంలో రావాలంటే స్త్రీ నుంచి వచ్చారు. మరి ఆదాము భక్తుడు, ఆదాము ప్రవక్త కూడా. మరి ఆదాము స్వయంగా దేవుడే తన రూపంలో చేసుకున్న వ్యక్తి. మనందరి బయాలజికల్ ఫాదర్ అని కూడా మనము చెప్పచ్చు. ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని మొత్తం ఏలిన వ్యక్తి ఆదాం అని మనం చెప్పచ్చు. ప్రతి మనిషికి తండ్రి ఎవరు అంటే ఆదాం అని కూడా మనము చెప్పచ్చు. ఆదాం అనే వ్యక్తి దేవునితోని ఉండేవారు, దేవునితోని ప్రతిరోజు సహవాసం చేసేవాడు. కొన్ని సంవత్సరాలు దేవునితోని సహవాసం చేసిన తర్వాత అవ్వను దేవుడు సృష్టించాడు. అవ్వను సృష్టించిన తర్వాత ఆదాం పడిపోయాడు. ఆదాం మట్టి నుంచి చేయబడ్డాడు. అట్లా ఆదాం గురించి మనం ఎన్నో కూడా చెప్పుకోవచ్చు. ఆ ఆదాం వల్లనే మరి పాపం అనేది ఈ లోకంలో వచ్చింది. రెండో ఆదాంగా యేసుప్రభు వారు వచ్చి ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఆదాం గురించి మనం చాలా పాఠాలు మనము నేర్చుకోవచ్చు. ఆదాము మరి ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత, అవ్వ వచ్చిన తర్వాత సైతానుతో సహవాసం చేశాడు. సైతాన్ బుద్ధులతో ఉన్న కుమారుడు తనకు జన్మించాడు. ఆయన పేరే కయ్యను. తర్వాత ఆదాం పడిపోయిన తర్వాత దేవునితో సహవాసం చేసినప్పుడు అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఏబెల్. మరి వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు ఎక్కడైతే యెరూషలేము మందిరము అని కొనిపోబడుతున్న స్థలం ఏదైతే ఉందో, అంతకుముందు ఆదాము అదే ప్లేస్లో వాళ్ళు ఉండి దేవునికి బలి అర్పణలు చేసేవాళ్ళు. అందుకే ఆ ప్లేస్కి అంత ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆదాం వాళ్ళు ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వాళ్ళని కూడా సైంటిస్టులు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి ఆదాం గురించి. ఇప్పుడు అదంతా కూడా మనం అవసరం లేదు. మరి ఆదాము తన భార్య మాట వినటం వల్ల తను పాపంలో పడిపోయాడు. వివేచించలేదు, తను ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయాడు. ఆ విధంగా పాపం అనేది ఎంట్రీ అయింది. పాపం అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ చేయొద్దని చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళు పాపం చేసినట్టు. చెట్టు పండు తినొద్దని చెప్తే తిన్నారు.
దానివల్ల ఆదాము పాపంలో పడిపోయారు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, అందరు కూడా దయచేసి మాట్లాడండి, నా పరువు ఎవరు తీయకండి. నెక్స్ట్ వ్యక్తి ఎవరు అంటే హానోక్. ప్రైజ్ ది లార్డ్. హానోక్ గురించి ఎవరికైనా అర్థమైతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. మీరు రాంగ్ చెప్పినా కరెక్ట్ చెప్పినా నేను ఇక్కడ తీసుకుంటాను. అంటే వాక్య పరిజ్ఞానం పెరుగుతుంది అన్నమాట. రైట్, హానోక్ గురించి చెప్పండి, హానోక్ భక్తుడి గురించి. ప్రజలన్న హానోకు కొరకు దేవుడు క్రిందకు వచ్చి ప్రతి సాయంత్రం వేళ దేవుడితో హానోకు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేవారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే హానోకు చనిపోలేదు, దేవునితో తీసుకుని వెళ్ళిపోయారండి. నాకు ఇదే తెలుసా. థ్యాంక్ యూ అన్న. ఓకే అక్క, థ్యాంక్ యూ. అనుసరిస్తారు, మీరు చెప్పండి హానోక్ గారి గురించి, మీకు బాగా తెలుసు కదా. నూకరత్నం అక్క. ఆదాం గారి గురించి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు ఆదాం గారికి అవ్వగారికి కూడా చెప్పారు తినొద్దు ఆ ఫలం అని. కానీ దేవుడి మాటకి అప్పటిదాకా లోబడిన మనిషి తన భార్య మాట విని తన పాపంలో అన్నది పడిపోయారు. మనం కూడా దేవుడితో సహవాసం ఎప్పుడైతే కోల్పోతామో లోకంలో మనం అప్పుడు పడిపోతాము. మనం దేవుడితో సహవాసం కలిగి దేవుడి మాట ప్రకారం మనం జీవించేవారిగా ఉంటే సమస్తము కూడా మనం పొందుకోగలం. ఈ యొక్క ఆదర్శంగా మనం తీసుకోవాలని నేను అనుకుంటున్నానండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాదు. జ్యోతక్క చెప్పండి, విశ్వాసరేపురం జ్యోతక్క, హానోక్ గారి గురించి చెప్పండి. అనుష సిస్టర్ ఇప్పుడే నిద్రలేశారు అనుకుంటా. విశ్వాసరేపురం జ్యోతక్క, హానోక్ గారి గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. హానోకు గారు వస్తారు. హానోకు గారు మెతుషేలను కొన్న తర్వాత 300 సంవత్సరములు దేవునితో నడిచిన వ్యక్తిగా మరి వాక్యంలో ఉంటుంది. అది సాహసం. ఓకే అక్క. విశ్వాసరేపురం జ్యోతక్క మీరు చెప్పండి, మీకు అర్థమైంది. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. తెలీదు, బాబు నొక్కాడన్నయ్య మ్యూట్. ఓకే అప్ప. హానోక్ గారి గురించి చెప్పండి అక్క, మీకు ఏం తెలుసు. తెలియదు అన్నారు. ఓకే రైట్. ఇంకెవరికైనా తెలుసా హానోక్? అసలు ఎప్పుడైనా పేరు విన్నారా? నూకరత్నం అక్క, నువ్వు తప్పించుకుంటున్నావు. నూకరత్నం అక్క, ప్రైజ్ ది లార్డ్. అనుష సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశారన్నయ్య. నెక్స్ట్ మరణాన్ని చూడని వ్యక్తి అంటే హానోకు ఒక్కరే అన్నయ్య. దేవుడితో నడిచిన వ్యక్తి కూడా హానోకు గారు ఒకరే అన్నయ్య. ఓకే సిస్టర్, మంచి విషయాలు చెప్పారు. మరి హానోకు గారి గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో చాలా గొప్ప వ్యక్తి హానోక్ గారు. హానోకు భక్తుడు ఒక ప్రవక్త. ఆయన చాలా సంవత్సరాలు బ్రతికాడు, కొడుకులను కూతుర్లను కనుక్కుంటూ వెళ్ళాడు. మళ్ళా 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి. చాలా దర్శనాలు చూశాడు. నోహావుకు ముందు హానోక్ గారు ఉన్నారు. జలప్రలయం జరుగుతుంది, ప్రపంచమంతా మునిగిపోతుందని హానోకు ప్రవక్త చెప్పాడు. మీకెట్లా తెలుసు బ్రదర్ అని మీరు అడగచ్చు. హానోక్ గారు కూడా అప్పట్లో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ నోహావు ఓడ గురించి, జలప్రలయం గురించి చాలా క్లియర్గా రాయబడ్డది. అయితే హానోక్ గారు రాసిన కొన్ని వాక్యాలు, కొన్ని రచనలు ఆ బుక్లో బైబిల్కి మ్యాచ్ అవ్వలేదు, అందుకే అది బైబిల్లో పెట్టలేదు. లేకపోతే హానోక్ గారు రాసిన బైబిల్ పుస్తకం కూడా పెట్టేవాళ్ళు. మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం హానోక్ గారి గురించి మనం పుస్తకాలు చదవచ్చు.
మరి ఎక్కువసేపు దేవునితో గడిపిన వ్యక్తి, మంచి దర్శనాలు ప్రవచనం కలిగిన వ్యక్తి, ఆయన గురించి చాలా తక్కువనే రాయబడ్డది. కానీ మామూలు వ్యక్తి అయితే కాదు. మరణాన్ని చూడకుండా దేవుడు తనని ఆ విధంగా తీసుకొని పోయాడు. దేవునితో బాగా భారం కలిగి ఆయన సహవాసం చేసేవాడు. అలా భారమైన సహవాసం చేయటం వల్ల దేవుడు తనని తీసుకుపోయారని చెప్పి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. అది రియల్గా కూడా ఉండొచ్చు. హల్లెలూయా. ఇంకా హానోక్ గారి గురించి చెప్పాలి అనంటే, మళ్ళీ ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు వస్తారని చెప్తారు కదా. ఆ 2 ప్రవక్తల్లో ఒకరు హానోక్ గారు. హానోకు వస్తారు అని చెప్పి, ఎందుకంటే ఆయన మరణాన్ని చూడలేదు. వాళ్ళు మరణాన్ని చూడని వ్యక్తులు 2 ఉన్నారు. ఒకరేమో ఏలియా, ఒకరేమో హానోక్ గారు. అయితే ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు వస్తారని చెప్పి రాయబడ్డది. ఆ 2 ప్రవక్తల్లో ఒకరు హానోక్ గారు, ఒకరేమో ఏలియా గారు. వీళ్ళు వచ్చి ఇక్కడ అనేక అద్భుతాలు చేస్తారు. తర్వాత వీళ్ళు చనిపోతారు, మళ్ళా లేస్తారు, మళ్ళీ అట్లనే ఆకాశానికి మళ్ళీ అట్లనే కొనిపోబడతారు. ఇదంతా కూడా మనము ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. 13వ అధ్యాయం తర్వాత ఉంటుంది ఇవన్నీ కూడా. రైట్, ఓకే. నేను క్వశ్చన్స్ వేయంగానే మీరు తొందరగా ఆన్సర్ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఇంకో క్వశ్చన్ వేస్తాను, చూద్దాం ఇది ఎవరు చెప్తారో. ఎస్తేర్ గారి గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎస్తేర్ కోసం అంటే బ్రదర్, ఆమె యూదుల రాణి మొర్దెకై అనే వాళ్ళ అన్నయ్య గారు కుమార్తె బ్రదర్. అయితే ఆమె యూదుల కొరకు మరి ఆమె ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసినప్పుడు అలా జనాన్ని అందరినీ రక్షించుకుందని ఎస్తేర్ కోసం మరి చదవం బ్రదర్. అలా తెలుసు బ్రదర్. ఎస్తేర్ కోసం కొంచెం తల్లిదండ్రులు లేకపోయినా కానీ ఆమె చాలా మంది రాణిలు ఆ రాజు కోసం చూసినప్పుడు, ఆ రాజ్యంలో ఉన్న రాజు కోసం చూసినప్పుడు మరి దేవుడు ఆయన ఆ రాజ్యానికి మరి ఆమె రాణిగా చేస్తాడు బ్రదర్. ఎస్తేర్ మరి ప్రార్థన దేవుడి దగ్గర యథార్థంగా ఉండడం వల్ల ఆమె ఒక రాజ్యానికి రాణిగా మరి దేవుడు అక్కడ నిలబెట్టాడని అలా తెలుసు బ్రదర్. ఓకే అక్క, ఓకే. ప్రైజ్ ది లార్డ్ అక్క. చర్చిలో ఉన్నామండి, అందుకే సెల్ ఎత్తడం లేదు. పర్లేదు. ప్రేయర్లో కంటిన్యూ అవ్వండి మరి. చర్చిలో నెట్ ఆఫ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే రమ్య అక్క, మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరికన్నా ఎస్తేర్ గారి గురించి తెలిస్తే కొంచెం చెప్పండి. జస్ట్ మిమ్మల్ని ఏం టెస్ట్ చేస్తలేను, జస్ట్ రీక్యాప్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది, ఒక్కొక్క కోణంలో వారి గురించి మనము తెలుసుకుంటాము. వారి గురించే చెప్పటం కాకుండా వారి దగ్గర నుంచి మీరు ఏం గ్రహించారు అనేది చెప్తే ఒక పాఠం లెక్క మనం దాన్ని స్వీకరించవచ్చు. కాబట్టి నన్ను అర్థం చేసుకొని ఎస్తేర్ గారి గురించి మీకు ఏమైనా తెలిస్తే దయచేసి చెప్పండి. ఎంతోమంది బైబిల్ తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు. థ్యాంక్ యూ, చెప్పండి అక్క. అహశ్వరోషు సంస్థానంలో శూషాను కోట, మరి అహశ్వరోషు రాజు యొక్క రాణి ఉండేది. అయితే రాజు తన యొక్క ప్రభావాన్ని చూపించడం కోసం, తన యొక్క రాణిని పరిచయం చేయడం కోసం తను వచ్చినప్పుడు, తను పిలిచినప్పుడు ఆవిడైతే రాకపోవడం, అక్కడ రాజు యొక్క మాటకి వ్యతిరేకం చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగానే చేస్తారు అని అన్నప్పుడు, మరి ఆవిడ రాణిని తిరస్కరించి వేరే ఒక రాణిని చేసే యొక్క క్రమంలో యూద జాతికి సంబంధించినటువంటి అంతే అందరూ స్త్రీలని తీసుకుని వస్తారు రాజుకి ఒక రాణిని చేయడానికి. ఆ యూదా జాతిలో నుంచి కూడా ఈ ఎస్తేరు ఆమెని తీసుకురావడం జరుగుతుంది. ఈ ఎస్తేరు అనే ఆవిడ మొర్దెకై యొక్క పినతండ్రి యొక్క కుమార్తె. అయితే మొర్దెకైకి పిల్లలు లేకపోవడం వల్ల ఆవిడ్ని వాళ్ళ కూతురుగా అతను స్వీకరిస్తారు. అయితే పట్టబడి తీసుకుని వెళ్ళినప్పుడు, చెరపట్టబడి తీసుకుని వెళ్ళబడినప్పుడు ఈ యొక్క జాతి గురించి వాళ్ళకి తెలియచెప్పొద్దు అని చెప్పి మొర్దెకై చేత చెప్పబడుతుంది.
తర్వాత యూదుల మీదకి ఒక శ్రమ అనేది వస్తుంది. అంటే శాసనం యూదా జాతి మొత్తం కూడా నశింప చేయాలని ఒక శాసనం వస్తుంది. తర్వాత ఈమె రాణిగా వెళ్ళిన తర్వాత దేవుడు ఎస్తేరు గారిని అహశ్వరోషు రాణిగా అక్కడ చేయబడుతుంది. అయితే తన యొక్క దినములు వచ్చినప్పుడు యూదా జాతి మొత్తం నశించిపోవడం గురించి మరి మొర్దెకై తెలిసినప్పుడు మొర్దెకై వచ్చి ఆవిడని హెచ్చరిస్తారు. మరి ఈ దినం గురించి నువ్వు వెళ్ళబడి ఉన్నావేమని చెప్పి దాని గురించి జ్ఞాపకం చేసుకోమని చెప్పి మరి రాజు దగ్గరికి వెళ్ళి మనవ చేద్దామని అనుకుంటే ఆ రాజు పిలిస్తే తప్పించి వెళ్ళకూడదు. అయినప్పటికీ కూడా రాజు యొక్క ఆజ్ఞకు విరుద్ధమైనప్పటికీ కూడా ఆవిడ వెళ్ళడానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ముందు మొర్దెకై చేత వచ్చి అడిగింపబడుతుంది. అయితే ఇప్పుడు రాజు పిలవకుండా వెళ్ళడానికి వీల్లేదని చెప్పినప్పుడు ఎందుకోసమే నువ్వు పిలువబడి ఉన్నామో ఒకసారి యోచించమని చెప్పినప్పుడు మరి ఎస్తేరు రాణి మరి అక్క కోటలో ఉన్నప్పుడు అందరినీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరుని చూసినప్పుడు ఆమె పట్ల రాజుకి కనికరం పుడుతుంది. అయితే ఈ యూదా జాతి మొత్తాన్ని కూడా చంపవాలని ఎందుకు శాసనం చేసిన వ్యక్తి ఎవరు అంటే హామాను. ఆ హామానికి ఈ మొర్దెకై అంటే గిట్టదు. మొర్దెకై హామాను వెళ్తూ ఉంటే మొర్దెకై అతనికి మొక్కకపోవడం వల్ల అతని దెబ్బతినడం వల్ల యూదా జాతి మొత్తాన్ని కూడా నశింప చేయాలని చెప్పేసి అతను రాజు దగ్గరికి వచ్చి రాజు ఉంగరం తీసుకుని అది రాజుకి అనుకూలంగా దాన్ని ఒక శాసనం చేయడం జరుగుతుంది. మరి రాణి అక్కడికి వెళ్ళి రాజుగారిని అడిగినప్పుడు రాజుగారికి కనికరింపబడి రాజుగారిని విందుకు ఆహ్వానించడం జరుగుతుంది. ఆ విందుకి హామాను కూడా పిలవడం జరుగుతుంది. మరి తర్వాత రెండోసారి కూడా హామానునికి భోజనం పిలుస్తుంది. ఆ భోజనానికి పిలిచినప్పుడు హామాను అదే దినములో రాజు ఖాళీగా ఉండడం బట్టి అతను జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఒక గ్రంథంలో రాయటం జరుగుతుంది. ఆ గ్రంథం ఇప్పి చూసినప్పుడు దాంట్లో ఆ మొర్దెకై చేసిన ఒక మంచి పని దాంట్లో రాయబడి ఉంటుంది. ఆ రాయబడినటువంటి ఆ మంచి పని మరి అతనికి ఏమైనా సత్కారం చేశారా అంటే ఏమి చేయలేదు అని చెప్పి చెప్పబడుతుంది. మరి రాజు అతనికి తగిన విధంగా సత్కారం చేయాలి అని చెప్పేసి రాజు యోచించి ఆ హామాన్ని అడుగుతారు అతను ఏ విధంగా సత్కరించాలి అని అంటే అప్పుడు హామాన్ చెప్తాడు అతని యొక్క వస్త్రములు ధరించి అతనికి కిరీటం పెట్టి అందరికి తెలిసేలాగా అతన్ని ఊరేగించాలి అని చెప్పి ఘనంగా ఎంచాలి అని చెప్పి. అయితే హామాన్ ఏమనుకుంటాడైతే తన్నే ఆ విధంగా రాజు చేయదలుస్తున్నాడు అని చెప్పి హామాన్ అనుకుంటాడు. కానీ రాజు చేయవలసిన మొర్దెకైకి చేద్దామని చెప్పి రాజు ఆలోచిస్తాడు. తర్వాత క్రమంలో ఎవరైతే ఈ మొర్దెకైని ఉరి తీయాలని చెప్పేసి ఉరికమ్మం అని చెప్పేసి చేశారో ఆ ఉరికమ్మానికి హామాన్ అనేది ఉరి తీయబడడం జరుగుతుంది. దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మరి మనకు అనేక శ్రమలు శోధనలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా మన శ్రమను బట్టి వెనుక తీయకోకుండా ఆ శ్రమ మన యొక్క రక్షణ నిమిత్తం మన మంచి కోసమే అది వచ్చిందని చెప్పేసి మనం ఆలోచించి దాన్ని జయించడానికి మరి ఏ విధంగా అయితే ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని జయించిందో అట్టి విధంగా మనం కూడా మనకు వచ్చిన శ్రమలు జయించడానికి 3 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా ఏ విధంగా ఎస్తేరుకి జయమిచ్చి ఆ యూదా జనాంగాన్ని మొత్తాన్ని ఏ విధంగా మరణశాస్త్రం నుంచి కాపాడారో అట్టి విధంగా మనకు కూడా జయం వస్తుందని చెప్పేసి దీని నుంచి మనం గ్రహించవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన. ఓకే అక్క, మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా ఎస్తేరు గురించి తెలిస్తే చెప్పండి. ఎస్తేరు గురించి ఇంకెవరికన్నా తెలిస్తే చెప్పండి. సరే నేను చెప్తా. అక్క సిస్టర్ చెప్పండి. అంటే నేను నార్మల్గా నాకు తెలిసింది చెప్తున్నాను అన్నయ్య. ఎస్తేరు గారు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు అన్నయ్య. కోల్పోతే వాళ్ళ అన్నయ్య గారు మరి చిన్నాన్నగారు నాకు కరెక్ట్ గా తెలీదు ఆయన దగ్గర పెరిగారు. ఆవిడ చిన్నప్పటి నుంచే కూడా చాలా తగ్గింపు మనస్తత్వం కలిగి
ఎంతో ఓర్పుగా సహనంగా ఉండేవారు. అయితే రాజుగారు వాళ్ళ వైఫ్ కాకుండా వేరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకుందామని చెప్పి వాళ్ళ ఊర్లో ప్రకటన చేస్తే అందులో ఎస్తేరు కూడా వెళ్తారు. ఒక ఆవిడ వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాజ్యంలో ఆ రాణిలందరినీ కూడా, అంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా రెడీ చేసి పంపించడానికి ఒక వ్యక్తి ఉంటారన్నమాట. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇవి ఇవ్వండి, ఇలా రెడీ చేయండి, అలా రెడీ చేయండి అని చెప్పి అడిగి ఇబ్బంది పెట్టారట. కానీ ఎస్తేరు మాత్రం చాలా ఓర్పుగా సహనంగా ఉండి ఆవిడ చాలా ఏమి అడగకుండా ఆవిడ దాంట్లో ఆవిడే ఉన్నారట. అప్పుడు ఆయన రెడీ చేసి ఆయన చూసి ఈవిడే మాకు రాణి అవ్వాలి, ఈవిడ చాలా ఓర్పుగా సహనంగా ఉన్నారని చెప్పి మిగిలిన వాళ్ళందరికీ నార్మల్ ఆర్నమెంట్స్ అన్ని ఇచ్చి ఈవిడ్ని మాత్రం చాలా అందంగా రెడీ చేసి పంపించారట. రాజుగారు ఎదురుగుండా నిలబెడితే ప్రతి ఒక్కరూ కూడా నన్ను చేసుకోండి అని చెప్పి ఇలా తిరుగుతూ అలా ఉన్నారట. కానీ ఎస్తేరు గారు మాత్రం ఎంతో ఓర్పుగా అలాగ కింద తల వంచుకుని నిలబడి అలా ఉన్నారట. రాజు చూపులు ఎంత మంచిగా రెడీ అయినా వీళ్ళు ఎవ్వరి మీద పడలేదట. ఓన్లీ ఎస్తేరు గారిని ఒక్కరిని చూశారట. చూపుని పెళ్లి చేసుకున్నారు. నెక్స్ట్ ఎస్తేరు గారికి వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పెంచారో మరి అన్నయ్యో చిన్నానో తెలియదు, మొర్దెకై గారి మీద ఇలా చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక విషయం తెలుస్తుందట. తెలిసి రాజుగారితో ఎలాగైనా నేను మాట్లాడాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారట. నేను మీకు మంచి అంటే భోజనం పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన సరే అంటారట. ఈవిడ మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళి భోజనం పెట్టినప్పుడు ఆయన ఒక ముద్ద తిన్నప్పటికీ చాలా టేస్టీగా అనిపించి చాలా బాగా వండారు మీరు, మీకు ఏది కావాలంటే అది కోరుకోండి అని చెప్పి వరం కోరుకోండి అని చెప్పి అడిగారట ఆయన. అప్పుడు ఈ మొర్దెకై గురించి చెప్పారట. ఇలా మా దేశం మా ప్రాంతం ఇలాగ ఇబ్బందుల్లో ఉంది, దానిని మీరు కాపాడాలి అని చెప్పి చెప్పారట. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఆ ప్రాంతాన్ని కూడా ఆయన కాపాడారట. అన్నయ్య నాకు ఈ విషయం తెలుసు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ సిస్టర్, చాలా చక్కగా అక్క చెప్పండి అక్క. నూకరత్నం అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అంటే ఎస్తేరు కోసం మీరు ఏం తెలుసుకున్నారని అన్నారు కదా బ్రదర్. అంటే ఎస్తేరు రాణి మరి ఎవరో లేనప్పటికీ మరి తన యథార్థతను విడిచిపెట్టుకోకుండా మరి ఆమె రాణి అయినప్పటికీ గర్వపడకుండా మరి తన దేశ ప్రజల కోసం మరి ఉపవాసం ఉండి మరి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని అంగలాచి మరి ఆ దేశ ప్రజలను రక్షించింది. మరి అలాగే మరి ఎస్తేరుని మన ఆదర్శంగా తీసుకుని మనం కూడా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు, యథార్థంగా జీవించింది కాబట్టి అలాగే మనం కూడా మన రాజ్యాల కోసం ఎన్నో దేశాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతిదీ జరుగుతుందని మనం నమ్మినప్పుడు ఎస్తేరులాగా మరి విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు ప్రతిదీ మనకి దేవుడు అనుగ్రహిస్తాడని, ప్రతిదీ మనం ప్రార్థించి ప్రతిదీ జరుగుతుందని మనం నమ్మి ప్రార్థించినప్పుడు ప్రతిదీ మనకి సమస్తం దేవుడు సాధ్యం చేస్తాడని మరి నమ్ముతున్నాము. అలాగే ఎస్తేరుని ఆదర్శంగా తీసుకుంటే మరి యూదుల కొరకు మరి ఆమె రాణి అయినప్పుడు మరి గర్వపడలేదు, కానీ యూదుల కొరకు ప్రార్థించి మరి దేవుడి దగ్గర నుంచి మరి వాళ్ళందరినీ రక్షించింది. అలాగే మనం దేశాల కోసం ప్రార్థించినప్పుడు కూడా యథార్థంగా మనం ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అనేక మందిని దేవుడు కూడా రక్షణలో నడిపిస్తాడని మరి ఆ ఎస్తేరుని బట్టి నాకు కొంచెం అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే అక్క, మరి మంచి విషయాలు చెప్పారు. ఎస్తేరు గ్రంథంని మనము ధ్యానం చేస్తే చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి తెలుస్తాయి. మరి అంత దేవుని ఒక చిత్తం ఏ విధంగా మల్లుతుంది, దేవుడు ఏ విధంగా ఎలా చేస్తాడు అనేది ప్రతి విషయంలో దేవుని ఒక చిత్తం ఉంటుందని చెప్పి ఎస్తేరు గ్రంథం చదవటం వల్ల ఈజీగా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మరి భారతదేశం హిందూ దేశం అని రాయబడ్డది. మొత్తం 127 స్థానాలు, 127 దేశాలకి అహశ్వరోష్ అనే రాజు పెద్దగా ఉంటాడు. ఆయననే రాజు, చక్రవర్తి అన్నమాట, రాజులకే రాజు. మన భారతదేశాన్ని కూడా ఒకప్పుడు ఏలిన వ్యక్తి. ఒక 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా. మరి వాళ్ళ భార్య పేరు వష్టి. మరి ఆమె రాదు, ఆమె ప్లేస్లో ఎస్తేర్ అన్నట్టు ఆమె వస్తుంది. యాక్చువల్గా ఆమె పేరు ఎస్తేర్ కాదు, ఆమె పేరు హదస. యూదుల నేము హదస. ఆమెను బానిసంగా అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు మరి స్వయంవరం జరిపించినప్పుడు ఆమె పేరు మార్చాల్సి వస్తుంది. ఆ విధంగా ఆమె ఎస్తేర్ గారు రాణి అవుతారు. మరి యూదులకి ప్రాబ్లం వస్తే ఆమె 3 రోజులు ఏం తినక ఏం తాగక ఆమె కొంతమంది అమ్మాయిలను మోటివేట్ చేసుకొని వాళ్ళతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
రాజు దగ్గర వెళ్ళటం, రాజు సరే అని చెప్పి ఆ శాసనాన్ని కొట్టేయటం, ఒక ఆమె ప్రార్థన వల్ల దేశం రక్షింపబడటం మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఇదే ఎస్తేరు గ్రంథంలో మనకి సంఘం కనిపిస్తుంది, మొత్తం ప్రకటన గ్రంథం అంతా కనిపిస్తుంది. ఒక 10, 15, 20 పాయింట్లు మనం చెప్పచ్చు. ఎప్పుడైనా టైం దొరికితే నేను ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి చెప్తాను. ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళి కూడా మనము నేర్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే, మరి ఆమె ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఆమె రాణి అయినా కానీ ఆమె మొదటి స్థితిని ఆమె మర్చిపోలేదు. చాలామంది యేసు ప్రభులో వచ్చిన తర్వాత కూడా వారి మొదటి స్థితిని మర్చిపోయి కండ్లు మొత్తం బట్టతల మీద ఎక్కుతుంది, మీద కూడా కాదు, బట్టతల మీద ఎక్కి ఇక కింద నాకు ఏం కనబడదు, నాకు సంబంధం లేదంటారు. కానీ ఎస్తేరు గారు మరి అప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న రాణులలో ఆమె కూడా ఒకరు. కానీ ఆమె తన జాతి ప్రజల కోసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని ఒక కృప పొందుకొని రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజు కూడా ఆమె మాటకు లోబడి యూదులను ఆయన రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. అట్లనే మనం కూడా దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృప పొందుకున్న తర్వాత మనం ముందుకు పోవచ్చు. మనం పోతున్న ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మనోహ అని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎవరు? ఆయన గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. మనోహ సచ్చింది గొర్రె. ఇంకెవరైనా చెప్తారా? మనోహ. అన్న ప్రైజ్లాడ్ అంటే మనోహ అంటే ఆమె అతని భార్య కూడా అబద్ధం ఆడి చనిపోతారు కదా పొలంలోని, వాళ్ళు అనుకుంటున్నాను. కాదు అక్క, పాత నిబంధనలో ఉంటారు వాళ్ళు. సారీ, ఆలోచించండి, రీసెర్చ్ చేయండి. కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ₹1 ఇస్తా. నా చేతిలోకి లేదు అనుకున్న ఆశీర్వాదమే. సరే నేను చెప్పేస్తాను, మరి ₹1 ఖర్చు అయిపోతుంది నాకు. మనోహ ఎవరు అంటే బైబిల్లో శాంసన్ కనిపిస్తారు కదా, శాంసన్ వాళ్ళ నాన్నగారి పేరు మనోహ. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చదివితే 16వ అధ్యాయం వరకు మనోహ గారు కనిపిస్తారు. సుమతక్క గారు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఎలిమెలెక్. రైట్, ఓకే. ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఫిలోమోన్ అనే వ్యక్తి ఎవరు? ఆయన గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. సచ్చింది గొర్రె. అది ఒకటే చాప్టర్ ఉంటది అనుకుంటా, ఒకటే అధ్యాయం ఉంటది. ఓకే అక్క, వెరీ గుడ్. మరి ఫిలోమోన్ గురించి చెప్పండి అక్క, మీకు ఏం తెలుసు ఆ పత్రికలో, అసలు మీకు ఏం అర్థమైందో చెప్పండి. అసలు ఎవరెవరి గురించి మాట్లాడుతారో అది చెప్పండి అక్క. లేదంటే నేను చెప్తాను. ఫిలోమోన్ ఎవరికైనా తెలుసా? ఒకసారి అందరు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బాబు గారు, థ్యాంక్ యూ. పౌలు రాశాడు అన్నయ్య, అది ఫిలోమోన్ అనే ఒకటే పత్రిక ఉంది అన్నయ్య. అవును సిస్టర్, అవును. రైట్, ఓకే. నేను చెప్తాను ఫిలోమోన్ గారి గురించి. టైం అయిపోతుంది, ఇంకా మనం చాలా సబ్జెక్టులు డిస్కస్ చేయాలి. ఫిలోమోన్ పత్రిక అనేది ఒక అద్భుతమైన పత్రిక. దాన్ని లవ్ లెటర్ అని కూడా బైబిల్ కాలేజ్లో అంటారు. లవ్ లెటర్ లేకపోతే ఆదరణ లెటర్ అని. ఈ ఫిలోమోన్ పత్రిక ఏంది అని అంటే, ఫిలోమోన్ అని ఒక ధనవంతుడు ఉండేవాడు. వారి ఇంట్లో సంఘం ఉండేది. ఎప్పుడైనా సంఘానికి వెళ్ళి పౌలు భక్తుడు వాక్యం చెప్పి బలపరిచి వస్తుండే. అప్పట్లో సంఘము అంటే ఇంట్లో ఉండేది. ఒక ఇంట్లో ఒక 4-5 కూడుకునేవాళ్ళు. అదే అప్పట్లో సంఘం. అయితే ఒనేసిమస్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన
ఫిలోమోను భక్తుడు ఇంట్లోనే ఉండి పనిచేసేవారు. ఆయన ఒక దొంగతనం చేస్తే ఒనేసిమస్ గారు ఏం చేశారంటే కంప్లైంట్ చేయడం వల్ల ఆయన జైలుకి పట్టుకొని పోయారు. తర్వాత వారు రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత పౌలు దగ్గరకు వచ్చారు. పౌలు కూడా జైల్లో ఉన్నాడు. అప్పుడు ఒనేసిమస్ గారు పౌలు భక్తుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, నేను ఇట్లా ఫిలోమోన్ వాళ్ళ ఇంట్లో ఉండే, మరి నేను దొంగతనం చేశాను, పట్టబడ్డాను, అందుకే నాకు జైల్లో తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. అప్పుడు పౌలు భక్తుడు అతని బాగా పరిశీలించి అతడు మారిన తర్వాత తన గురించి సాక్ష్యము ఫిలోమోన్కి రాస్తాడు. ఫిలోమోను, మరి మీ దగ్గర ఒనేసిమస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన తప్పు చేసిండు, కానీ ఆయన ఒప్పుకున్నాడు, ఇప్పుడు మారిండి, ఆయనను మళ్ళీ నువ్వు పనిలో చేర్చుకో, మీ ఇంటికి రానిచ్చేటట్టు చెయ్యి అని చెప్పి పౌలు భక్తుడు ఫిలోమోన్ భక్తుడికి రాస్తాడు పత్రిక. అందుకే ఆ పత్రిక అక్కడ రాయబడ్డది. ఇది ఫిలోమోన్ పుస్తకం యొక్క, ఫిలోమోన్ పత్రిక యొక్క చరిత్ర. ఓకే, రైట్. బైబుల్ క్వశ్చన్స్ అయితే మరి ఓన్లీ బైబుల్లోకి వెళ్ళే బైబుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతున్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరు చెప్తలేరు. మిగతా వాళ్ళు కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్ వేస్తాను. మీకు ఏం అర్థమైందో మీరు అందరు కూడా దయచేసి మాట్లాడండి. మీకు ఖచ్చితంగా ఆ నోట్లో 32 పనులు ఉంటే ఖచ్చితంగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మీకు నోరు ఉందని తెలుస్తుంది, నా మాటలు వింటురని చెప్పి నేను గ్రహిస్తాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, చాలా కష్టమైన ప్రశ్న, కానీ మీరు చెప్పగలగాలి. మనము దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం చేయాలంటే ఏం చేయాలి? మీకు తెలిసిన మీ ఆన్సర్ చెప్పండి. నాకు తెలిసిన ఆన్సర్ కూడా నేను చెప్తాను. ఉపవాస ప్రార్థన ఎక్కువ చేయాలన్నయ్య. దేవుడితో ఇష్టముగా ఉండాలి. దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలన్నయ్య. దేవుడు అంటే ఆయన ప్రణాళిక మన మీద ఏమైతే ఉందో దాన్ని తెలుసుకుని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు అడుగుతూ ఉండాలి దేవుడిని. అలాగే ఉదయకాల ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి దేవుడికి. దేవుడి చిత్తానుసారంగా నడుచుకోవాలన్న ప్రణాళిక ఆయన మన మీద ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని నడుచుకోవాలి. ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన చేయాలి, మోకాలు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థనలో గడపాలి, దేవుడికి ఇష్టలుగా జీవించాలి, దేవుడందు భయభక్తులైన జీవితంతో ప్రార్థన చేయాలి, ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి, దేవుడికి ఇష్టలుగా జీవించాలి. భూమి మీద దేవుడి పని ఏదైనా క్రియల్లో చూపించాలి, ప్రేమ చూపించాలి. నాకు తెలిసింది తమ్ము చిన్న సాక్షి చేసిన మాటలు దేవుడికి. అన్నయ్య, దేవునికి దగ్గరగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి చిన్న బాధని కూడా, అంటే ఈరోజు ఇది నష్టం జరిగింది, ఈరోజు ఇంకా దేవుడు లేడు, నేను చాలా ప్రేయర్లు చేశాను, చాలా ప్రార్థన చేశాను, నాకేమీ అవ్వలేదు ఇది అని అనకుండా జరిగే నష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం కావాలి. నిలదీసి దేవుని దగ్గర అడిగేంత ధైర్యం కావాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా నీవే ఉన్నావు అని చేతులు చాపి మోకాళ్ళ మీద ప్రార్థించి అడగాలి. 1కి 10 సార్లు అడుగుతూనే ఉండాలి. అంటే ఆ చిన్న విషయాన్ని కూడా ఇతరులతో పంచుకోకుండా, ఇతరులు ఏదో సానుభూతి చూపిస్తారని చూపించకుండా, నా తండ్రి అయిన యెహోవా ఉన్నారు, నేను అతన్ని అడుగుతాను, అతను చేస్తాడు ఖచ్చితంగా అని దేవుడి మీద డిపెండ్ అయి పూర్తిగా దేవుడి మీద ఆ పని పెట్టి ఉండాలన్నయ్య. అప్పుడు దేవుడికి దగ్గరగా మనం ఉన్నట్టు. అనే దేవునికి ఇష్టంగా జీవించటం, ఇది చేస్తే మిగిలిన ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ.
ఎక్కువ బైబిల్ చదవాలని అర్థమైందండి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే కదా మనం దేవుడితో రోజు మా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలని చెప్పారు అందరనే. అలాగే మరి దేవుడు రోజు మనతో మాట్లాడాలని అడగాలి, దేవుడు మాట్లాడతాడు. అలాగే తన దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఏ ఒక్క సమయాన్ని మరి దేవుడికి మనం రోజు ఎంత సమయాన్ని అయితే ఇస్తున్నా సమయాన్ని దొంగిలించకుండా దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. మనం ఆయన వాక్యాన్ని మనం రోజు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు మరి దేవుడు వాక్యంతో మరి మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు. మరి ఆ వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు మరి దేవుడు మరి మన పట్ల ఉంటాడు. అది నాకు తెలిసి చిన్న మాటలు. నువ్వు దేవుణ్ణి దేవుడిగా మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన గొప్పతనాన్ని, ఆ యొక్క గుణములు మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనమే సరెండర్ అయిపోతాము. దేవుడు అని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు ఏ సమస్య వచ్చినప్పుడు ఆయనకి చెప్పుకుంటూ ఉంటాము. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయనతో సహవాసం ఎప్పుడు కలిగి ఉండాలంటే దేవుని యొక్క భాష ఏంటంటే అన్య భాషలతో మాట్లాడాలి. దాంతో మాట్లాడడం వల్ల దేవునితో సహవాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే అక్క, మరి అందరూ మంచిగా చెప్పారు. నా ఆన్సర్ ఏంది అని అంటే, మరి నా ఆన్సర్లో దాదాపు కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఇచ్చారంటే రామచంద్రపురం స్వప్నక్క గారు ఇచ్చారు. 95% కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. దేవుణ్ణి ఇష్టడుగా జీవించాలి. నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, అన్య భాషలు మాట్లాడాలి. సరే, దీని గురించి మనం మళ్ళా మాట్లాడదాం. నా ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి ఇష్టపడాలి. దేవుణ్ణి ఎవరైనా ఇష్టపడ్డారు అనుకోండి, ఆటోమేటిక్ దేవునితో సహవాసం చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి నాలుక ఉండదు, మాట్లాడనికే రాదు, ఆయన అన్య భాషలు మాట్లాడలేడు. ఒకరికి కాళ్ళు ఉండవు, లేదా కాళ్ళకి దెబ్బ తాకింది, కాళ్ళల్లో రాడేసారు, మోకాళ్ళ మీద ఉండలేరు. ఒకరికి కళ్ళు కనబడదు, లేకపోతే బైబిల్ చదవనికి రాదు, వాళ్ళు బైబిల్ చదవలేరు. అయితే దేవుణ్ణి ఇష్టపడితే, దేవుణ్ణి ఎవరైనా ఇష్టపడాలి. స్వప్నక్క గారు ఇష్టడుగా ఉండాలన్నారు. 95% కరెక్ట్ ఆన్సర్ అది. జస్ట్ మనం దేవుణ్ణి ఇష్టపడితే చాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అట్లా దేవుని మీద మనకి ఇష్టం పెరిగినప్పుడు ఆటోమేటిక్ సహవాసం పెరుగుతుంది. అట్లా దేవుడి మీదనే కాదు, ఏ వ్యక్తి మీద అయినా. ఒక వ్యక్తితో మనం సహవాసం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తిని మనం ఇష్టపడాలి. ఇష్టపడ్డారు అనుకోండి, ఆటోమేటిక్ సహవాసం పెరుగుతుంది. రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉంటాం, పొద్దంతా మాట్లాడుకుంటూనే ఉంటాం, ఫోన్ బిల్ అయిపోయినా రీఛార్జ్ చేస్తూనే ఉంటాం. ఇష్టమే లేకుండా ఇవన్నీ కాదు. కాబట్టి జస్ట్ సింపుల్ ఆన్సరు, మనం దేవుణ్ణి మనము ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్ దేవునితో మనం ఈజీగా సహవాసం చేయొచ్చు. మీరందరూ ఇప్పుడు దేవుణ్ణి ఇష్టపడుతున్నారు, అందుకే మీరందరూ కూడా సహవాసం చేస్తున్నారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి అనేక మందిని అక్క చెప్పండి. ఓకే, దేవుడిని ఇష్టపడడం ఓకే. ఇప్పుడు మరి అన్యులు కూడా ఉన్నారు. అన్యుల్లో చాలా మంది యేసుక్రీస్తు అంటే మాకు చాలా ఇష్టం అంటారు. అలాగని చెప్పి వారు దేవుణ్ణి ఫాలో అవ్వరు కదా. ఇష్టం ఉంటే సరిపోదు కదా. ఓకే అక్క, ఓకే, చెప్పండి. నాది డౌట్. ఇప్పుడు అన్యులు కూడా చాలా మంది మాకు యేసుక్రీస్తు వారు, జీసస్ అంటే మేము చాలా ఇష్టం అండి, కానీ మేము రాలేము, చేయలేము అని అంటారు. అట్లా ఇష్టం ఉన్నంత మాత్రాన దేవునితో సహవాసం చేసినట్టు అది మీరు చెప్పిన పాయింట్ దానికి అప్లై అవ్వదు కదా. అదే అక్క, అన్యులు ఏదైతే ఇష్టపడేది ఉంది కదా, అది ఇష్టం కాదు, అది అభిమానం. అది ఎవరైతే నిజంగా దేవుని ఇష్టపడతారో వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు, భక్తి సాధన చేస్తూ ఉంటారు. అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడతారు, కానీ అది ఇష్టం కాదు, అది అభిమానం.
అభిమానానికి ఇష్టానికి చాలా తేడా ఉంది. నేను చెప్పే పాయింట్ అది. మంచి పాయింట్ మీరు రేజ్ చేసారాక థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఇంకో క్వశ్చన్ అడుగుదాము. అంటే ఇది జనరల్ డిస్కషను. మరి మీ ఒపీనియన్ మీరు చెప్పండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కొత్త ఆలోచనలు రావచ్చు. తెలియని ఇప్పుడు నాకు రాంది పాయింట్ మీకు కూడా వస్తుంది. మనం ఒకవేళ పాపంలో పడిపోతే మనం ఎలా లేవాలి? మన ముందర ఎవరో ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు, మనకు తెలిసింది. అప్పుడు ఆ వ్యక్తి కోసం మీరు ఏం చేయగలుగుతారు? మీరు చెప్పండి. లేదంటే మీరే పాపంలో పడిపోయారు, మీరు ఎలా దేవుని దగ్గరకు ఆ స్థాయికి రావాలి? మీ ఒపీనియన్ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పండి. కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సుమతక్క చెప్పు. ప్రార్థించాలి. ఓకే అక్క, ఓకే. ఇంకా అంటే పాపంలో పడిపోయాము అని చెప్పి మనకి తెలిసినప్పుడు మనకి మనం గ్రహిస్తే కనుక మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన పాపంలోనే ఒప్పుకొని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వ్యక్తి. ఒకవేళ మనకు తెలియలేదు అని అంటే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి, గ్రహించాలి, పరిశీలన చేసుకోవాలి. అది ఆ క్రమంలోనే ఇంకా దేవుని దగ్గర ఇంకా మనం తొందరగా పాపక్షమాపణ మనం పొందుకోవాలి అని అంటే ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన అలాంటివి మనం ఇంకా ఎక్కువగా చేయడం వల్ల తొందరగా దాని నుంచి మనం రిలీఫ్ అనేది జరుగుతుంది మనకి. ఓకే అక్క, మంచి ఆన్సర్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా చెప్పండి. రమ్య అక్క. అంటే పాపంలో పడిపోతే మనం జయించాలని అడగారు కదా బ్రదర్. అంటే మనం పాపంలో పడిపోతే మరి మనం ఎక్కువ దేవుడు సావాసం కలిగి లేనప్పుడు, దేవుడి వాక్యం మనలో లేనప్పుడు మరి మనం పాపంలో పడిపోతామని నాకు కొన్ని వాక్యాలు బట్టి అర్థమైంది బ్రదర్. అంటే మనం పాపంలో పడిపోయినప్పుడు మరి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, నేను మరి నీ సమయాన్ని నేను దొంగలిస్తున్నాను ప్రభా, నీలో నేను ఉండట్లేదేమో ప్రభా అని మరి దేవుడి దగ్గర మనం మోకరించి ఒప్పుకున్నప్పుడు, అయినప్పటికీ కూడా క్షమించలేనప్పుడు ఉపవాసం ఉండి మరి దేవుడి దగ్గర మనం అంగలార్చినప్పుడు మరి దేవుడు మనకు క్షమిస్తాడు. అలాగే మరి నీతిమంతులు 7 సార్లు పడిపోయినా తండ్రి నువ్వు క్షమిస్తాను అన్నావు కదని మరి అట్లాంటి వాక్యాలు చిన్న వాక్యాలు మరి దేవుడికి జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడని దాన్ని బట్టి నాకు కొన్ని ఈ చిన్న మాటలు అర్థమైంది. తప్పులుంటే క్షమించండి. ఓకే అక్క, మంచిగా చెప్పారు. ఇంకెవరైనా చెప్పండి. పాపంలో పడిపోయిన వ్యక్తిని ఎట్లా లేపాలి, మనం పడిపోతే ఎట్లా లేవాలి? సింపుల్ క్వశ్చన్. మీకు ఏం అర్థం? పాపంలో పడిపోయిన వ్యక్తికి ముందుగా మనము దానివల్ల వచ్చే జీతం గురించి చెప్పాలన్నా. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే దేని గురించి ఆశపడతామంటే ప్రతిఫలం గురించి ఆశపడతాం. అది మంచి చేసిన ప్రతిఫలమే కావాలి, చెడు చేసిన ప్రతిఫలమే కావాలి. సో నేనైతే మాత్రం చెడు వల్ల వచ్చే ప్రతిఫలం గురించి చెప్తాను. దాన్ని బట్టి భయపడైనా సరే తిరిగి దేవుని తెలుసుకుంటారనుకుంటాను. అది ఏదైనా సరే మామూలు ఒకవేళ దేవుని నమ్మకం వ్యక్తి అయినా సరే ఒకవేళ స్మోకింగ్ చేస్తున్నారనుకో, డ్రింకింగ్ చేస్తారనుకో, దానివల్ల వచ్చి చెప్పడానికి ట్రై చేస్తాం అంతే. దానివల్ల ఎలా జరుగుతుంది అన్నప్పుడు, ఎందుకంటే అలా అంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద క్యాన్సర్ బాంబు వేస్తారు కదా బ్రదర్, మారరు అనుకుంటారేమో. ఇంకో దానికి కూడా అర్థం ఏమిటంటే మూర్ఖుల చేత వాదించడం కూడా అనవసరం. మన స్థాయిలో మనం చెప్పాలి, వారు మార్పు కోసం మనం ప్రేయర్ చేయాలి. ఎందుకంటే ప్రేయర్కి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగే మనం ఏమి చెప్పకుండా ప్రేయర్ చేస్తే ఎంతవరకు ఫలితం వస్తుంది అన్నది దేవుని చిత్త ప్రకారం ఉంటుంది. కనుక ఎంతో కొంత మన ప్రయత్నంలో ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని గురించి ఖచ్చితంగా చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అదే పాపంలో పడుకున్న వాళ్ళు ఎలాగా అంటారు కదా బ్రదర్. అంటే మనం వాళ్ళకి ముందు చెప్పాలి బ్రదర్, వాళ్ళ పాపాలని మరి దేవుడి దగ్గర మనం ముందు మనం చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే మరి దేవుడి దగ్గర మరి ప్రార్థించాలి. మరి వాళ్ళు చేసిన పాపాలు తండ్రి నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, బిడ్డను క్షమించమన్నప్పుడు మరి దేవుడు క్షమిస్తాడు అని బ్రదర్ మరి నాకు అర్థమైంది. అలాగే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినకపోయినప్పుడు మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. వాళ్ళ పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు వాళ్ళకి క్షమిస్తాడని మరి నాకు అర్థమైంది బ్రదర్. ఓకే అక్క, మంచి ఆన్సర్ ఇచ్చారు. భార్గవ్ బ్రదర్ కూడా మంచి ఆన్సర్ ఇచ్చారు. ఇంకెవరైనా చెప్తారా? ప్రైజ్ లార్డ్.
అన్నయ్య, నా ఒపీనియన్ ఏంటంటే అసలు పాపంలో పడిపోయిన వ్యక్తిని నువ్వు ఇలా పాపం చేస్తున్నావు అని వాళ్ళ దగ్గర చెప్తే వెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అన్నయ్య. ఎందుకంటే నేను ఇప్పుడు ఒకవేళ తప్పు చేశాను అనుకో, నేను తప్పు చేశానని చెప్పి నేను ఒప్పుకోను, ఎవ్వరూ ఒప్పుకోరు. అలాగే నేను తప్పు చేశాను, నేను పాపం చేస్తున్నాను అని చెప్పి ఏ విధంగా కవర్ చేసుకుందామా అని చూస్తారు. ముందు మెయిన్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు ఇలా నీ పాపం ఒప్పుకో అని చెప్పి అంటే వాళ్ళకి ముందు కోపం వస్తుంది. కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని అనకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని వాళ్ళ ఎవరి పాపము కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే దానిని ఆ పాపమును క్షమిస్తాడు దేవుడు. వాళ్ళు చేసిన పాపమును మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని క్షమించమని అడగాలి అని చెప్పి నా ఒపీనియన్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మంచి ఆన్సర్ ఇచ్చేది సార్, థ్యాంక్ యూ. రైట్, ఓకే. నేను నా వర్షన్లో చెప్తాను, మీకున్న అవగాహన మీ వర్షన్లో మీరు చెప్పారు. ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పాపిని మనం ప్రేమించాలి. యేసుప్రభు వారు అదే చేశారు. ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది, ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చెప్తే వినకపోవచ్చు. ప్రతి వ్యక్తి పాపంలో పడిపోవటానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అది చేయకపోతే వారు ఉండలేరు, అది లేకపోతే ఇల్లు గడవదు. ఒక మనిషి పాపం చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే భార్య పిల్లలను పోషించుకోవటానికి, తన కడుపుని నింపుకోవటానికి తాను ఆ విధంగా చేస్తాడు. అట్లా ఈ లోకంలో అందరూ కూడా పాపంలో ఉంటారు. అయితే ఆ వ్యక్తిని పాపం నుంచి మనం విడిపించాలి. అందరు పాపాన్ని ఎత్తి చూపిస్తారు. ఆ ఎత్తి చూపేయటం బట్టి కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. ఎందుకంటే దురాత్మ వాళ్ళని లాక్ చేసింది. అయితే మనం చూపించే ప్రేమ ఆదరణ వల్ల వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడడం, వారికి ప్రేమ చూపించటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ పాపంని వదిలేసుకుంటారు. ఈ విధంగా మనము చేస్తూ ఒక వ్యక్తిని మనం కాపాడవచ్చు. నా వర్షన్లో నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనము పాపంలో పడిపోతే ఏ విధంగా లేవాలి, మనం పాపంలో పడిపోతే ఏ విధంగా లేస్తాము అని అంటే పడిపోయినాం కాబట్టి ఎట్లైనా తిరిగి లేవాలి. మన మొదటి స్థితిని మనము జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టు ఒప్పుకొని మళ్ళీ ముందుకు రావాలి, అంతే. అంతకుమించి చేసింది ఏం లేదు. ఎందుకు అని అంటే పాపంలో పడటం అనేది సహజం అన్నమాట. దేవుడు మళ్ళీ ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని తిరస్కరించాడు, మన మీద శాపం తీసుకురాడు. ఆయన మళ్ళీ మనల్ని ప్రేమించి మనని దగ్గర చేసుకుంటాడు. మనం పాపంలో పడిపోవటానికి ముఖ్యమైన కారణం మన శరీరము, మన శరీరంలో ఉన్న ఆలోచనలు, విధానము, మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న సిట్యువేషన్ని బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి తొలగిపోతాం. తొలగిపోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గర రావటానికి మనమే ప్రయత్నం చేయాలి. పడిపోయినాము, మళ్ళీ లేవాలి. లేస్తే మళ్ళీ మనం ఆ పాపం నుంచి మనం విడిపించబడతాం. ఒక మంచి భక్తుడు అవ్వటానికి ఖచ్చితంగా పాపంలో పడాలి అని చెప్పి ఒక మంచి మాట ఉందన్నమాట. అంటే పాపంలో పడితే అది ఎంత పెద్ద ఊబి, అది ఎంత పెద్ద ఘోరమో మనకు తెలుస్తుంది. అంతే విధిగా మనము పాపంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దేవునిలో బాగా ఎదగగలుగుతాం. ఒక వ్యక్తిని మార్చటానికి ఆ వ్యక్తిని మనం బాగా ప్రేమించాలి, ఆయనని వాక్యంతో ఆదరించాలి, ఆయన కోసం ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఆయన మారకపోని మనం తరచుగా ప్రేమించినప్పుడు మన ఇంట్లో తాగుబోతూ భర్తనే ఉండొచ్చు, తిరుగుబోతూ భర్తనే ఉండొచ్చు. వాళ్ళు చేస్తుంది పాపమే, కానీ వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు మనని అవసరానికి వాడుకుంటారు, మళ్ళీ మనల్ని తొక్కుతారు. అయినా కానీ మనం ప్రేమిస్తూనే ఉంటే ఒకరోజు ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదని యోహాన్ భక్తుడు చెప్పాడు. యోహాన్ భక్తుడిని లవ్ జాన్ అని కూడా అంటారు. ప్రేమ యోహాను అంటే ప్రేమ గురించి బాగా వివరించిండు. నేను చెప్పిన ఇంతకుముందు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా స్టేట్మెంట్స్ కాదు, అది యోహాన్ భక్తుడు చెప్పిన స్టేట్మెంట్స్. యోహాన్ పత్రికలలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళందరినీ మనం ప్రేమించాలి, ఆదరించాలి. మన విశ్వాసులు ఎవరున్నా, బంధువులు ఎవరున్నా, పక్కన వాళ్ళు ఎవరున్నా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకరోజు తీర్పు దినంలో వస్తాయి.
పలానా వ్యక్తిని నీకు ఇచ్చి అప్పచెప్పినా నువ్వు ఏం చేసినావని. నేను నా జీవితంలో కొంతమంది నాకు ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు, నాకు బాగా గుండెలో గుణపాలు గుచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని కూడా నేను భరించాల్సి వస్తుంది, వాళ్ళని కూడా నేను ప్రేమించాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే దేవుడు లెక్క అడుగుతాడు. చాలామంది క్రైస్తవులకి ఇది తెలియక ఆయన పాపి అండి, ఆయన మందు తాగుతుండండి, ఆయన అలా అండి ఇలా అండి అని చెప్పి వీళ్ళు ఫస్ట్ సైడ్ అయిపోయి ఆయన మీద ఏళ్ళెత్తి చూపిస్తాడు, నువ్వు అలాంటోనివి, నువ్వు ఇలాంటోనివి అని చెప్పి. ఆయన అలాంటోడు కాబట్టి దేవుడు మనకు అప్పచెప్పిండు. మనం కూడా అందరి లెక్క, అందరు పాస్టర్లు లెక్క అంటే ఎట్లుంటుందండి? చాలా సంఘాల్లో ఇదే పాపాన్ని ఖండిస్తున్నారు. నువ్వు పాపం చేస్తే అది, నువ్వు పాపము పాపము పాపం. ఆయన ఎందుకు పాపంలో పడిపోయాడు? ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక దుఃఖం. ఒక యవ్వనస్తుడు మందు తాగుతున్నాడు, లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, జాబ్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఎవరు పట్టించుకోకపోయి ఉండొచ్చు, ప్రేమ దూరం అయిపోయి ఉండొచ్చు. నువ్వు తాగుడు మానేస్తేనే నువ్వు బాగా అవుతావు అని అంటే అది ధర్మశాస్త్ర బోధన వైపులో ఉంటుంది. అదే మనము బ్రదర్ నువ్వు తాగుతూ తాగు, నేను నీకోసం ప్రార్థన చేస్తా అని చెప్పి యేసయ్య గురించి చెప్పి తనకు ప్రార్థన నేర్పించి తనకు బైబిల్ చదవటం నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మీద దేవుని ఒక ఆత్మ వచ్చి అరే దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా అని చెప్పి తనకు తానే ఆయన మార్చుకుంటాడు. హల్లెలూయా. ఇది చాలా సింపుల్ టెక్నిక్, నేను వాడే టెక్నిక్ను చెప్తున్నాను. కాబట్టి జీవితంలో ఎవరిని కూడా మనము అసహించుకోవద్దు, ఎవరిని కూడా మనము హట్ చేయదు. ఏదో కోపంలో మనం అంటాము, తర్వాత మళ్ళీ మనం ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని పోలికలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని మనం తిట్టాము, విమర్శించాము, లేకపోతే ఒక వ్యక్తిని మనం కాదనుకొని వెళ్ళాము అని అంటే దేవుని కాదన్నట్టే అనమాట. కాబట్టి అది చాలా ప్రాబ్లం అవుతుంది. రైట్, ఇంకో క్వశ్చన్ మనం చూద్దాము. మంచి మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు, అందరు కూడా మాట్లాడడానికి దయచేసి ప్రయత్నం చేయండి. మీకున్న నాలెడ్జ్ మీరు షేర్ చేయండి. నాకు అర్థమైంది నేను చెప్తాను, మీకు అర్థమైంది మీరు చెప్తారు. రైట్, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది, మీరు ఎలా విడిపిస్తారు? మీరు ఏమేమి చేస్తారు? మీ వర్షన్లో మీరు చెప్పండి. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. తర్వాత ఇంకొక క్వశ్చను, ఆ వ్యక్తికి దయ్యం పట్టిందని మీకు ఎట్లా తెలుస్తుంది? దాని గుర్తులు ఏమైనా ఉంటే మీరు చెప్పాలి. ఆ దయ్యం పట్టిన వ్యక్తిని ఎలా విడిపించాలి? దయ్యం అన్నా, సైతాన్ అన్నా, మంత్రాలన్నా, ఏదైనా ఎక్స్ప్లెనేషన్. ఈ టాపిక్ మీద మీరు అందరు కూడా మాట్లాడాలని నేను ప్రభువుని బట్టి కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది. తర్వాత ఆ వ్యక్తికి దెయ్యం ఎలా పెట్టిందనేసి మనకు తెలియాలంటే ప్రవచనాలు ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉంటే మరి అవన్నీ దెయ్యం ఉన్నా ఏదున్నా మనకు బయలుపరుస్తాడు దేవుడు. ప్రార్థన ద్వారాగా ప్రార్థన చేస్తే ఆ సాతానా తొలగిపోద్ది. నాకు తెలిసి చెప్పాను. ప్రైజ్లాడ్ అన్నయ్య, ఒక దెయ్యం పెట్టిన మనిషిని విడిపించాలంటే మెయిన్ మనకు ఉపవాస ప్రార్థన కావాలి, ఉపవాస బలం పొందుకోవాలి, దేవుని అభిషేకం చేత మనం నింపబడాలి. ప్రార్థన బలం అయితే చాలా ముఖ్యం అన్నయ్య. అదొకటి, దేవుని యొక్క అధికారం మనం వాడాలి. ఎందుకంటే మెయిన్ మనం ముందు నమ్మాలి. దేవుని యొక్క నామంలో ప్రతిదీ కూడా వెళ్ళగొట్టబడదు కాబట్టి ఆ అధికారంలో మనం గద్దించినప్పుడు దేవుని నామంలో అది వెళ్ళిపోతుంది. మెయిన్ మనలో ఉపవాస ప్రార్థన అభిషేకం ఉండాలి, ప్రార్థనా బలం కూడా మనం పొందుకోవాలి దేవుని ఎదుట. మన యొక్క జీవితం, భక్తి జీవితము కూడా దేవునికి ఇష్టానుసారంగా మనం నడవాలి. ఎందుకంటే మన యొక్క లోపాలను బట్టి అయితే, మన క్రియలను బట్టి అయితే అది వెళ్ళడానికి అక్కడ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా కూడా మనం ఉండాలి, ప్రార్థన బలము ఉండాలి, దేవుని దగ్గర సహవాసము ఉండాలి. మనకి అది ఎలా తెలుస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు అక్కడ ఆ దురాత్మ పనిచేస్తుందన్న మనకు ఆత్మలోనే ప్రేరేపణ అనిపిస్తుంది. మనకి ఆ సింటమ్స్ అన్ని కూడా తెలుస్తా ఉంటాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిందా. ఓకే సిస్టర్, మంచి ఆన్సర్ ఇచ్చారు ఇద్దరు కూడా. మంచి ఇంకెవరైనా చెప్పండి. ఒక వ్యక్తికి దురాత్మ పడితే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ దురాత్మ నుంచి ఎలా విడిపించాలి? మీకు అర్థమైంది చెప్పండి.
అంటే దురాత్మ పెట్టిన వ్యక్తులు మనం ఎలా విడిపించాలంటే నాకు అర్థమైందని చెప్తున్నాను బ్రదర్. అంటే మనం ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి మరి ఆయన మీద చేతులు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. కొంతమంది అయితే మరి దురాత్మ పట్టిందంటే భయపడతారు, అలా మనం భయపడకూడదు. ఆయన మీద మనం చేయి పెట్టి మరి అన్ని భాషలతో మరి మాట్లాడి మరి ముఖ్యంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి యొక్క ఆత్మ మనం పొందుకుని మరి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనలో దురాత్మ వెళ్ళిపోతుంది. మరి దేవుడి నామాన్ని బట్టి ఏదైతే మనం ప్రార్థన చేస్తామో అది లోకంలో బంధింపబడిన వాక్యంలో ఉంటది. ఉపవాస ప్రార్థన వల్ల తప్ప దేని వల్ల మనం అలాంటి కార్యము చేయలేమని మరి యేసుప్రభు గారు చెప్పారు. మరి శిష్యులు మరి ఎలగొట్టలేనప్పుడు మరి అప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతారు, మరి దేవుడు ఉపవాస ప్రార్థన వల్ల తప్ప దేని వల్ల మనం జయించలేమని. అలాగే మరి అక్కడ మనం ఒక వ్యక్తికి దురాత్మ పట్టిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం వెళ్ళినప్పుడు మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రావద్దని చెప్తారు. నాకైతే నేను ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఆమెకి దురాత్మ పట్టినప్పుడు ఫస్ట్ లో నేను సేవ నిమిత్తం వెళ్ళినప్పుడు అయితే ఆమె నన్ను యాక్సెప్ట్ చేయలేదు, రావద్దు మా ఇంటికి, నువ్వు ప్రార్థన చేయొద్దు అని ఆమె మరి నన్ను బయటికి లోపల కూడా రానివ్వకుండా బయట నుంచి తోసిస్తుంది, మరి వెళ్ళిపోవు రావద్దని. మరి అక్కడ దురాత్మ మరి మన వాక్యం కానీ మనం ప్రార్థన చేస్తున్నామంటే వాటికి ఇష్టం ఉండదు, మరి రానివ్వు. మరి అట్లాగా మళ్ళీ కొన్ని దుక్కులు అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది దురాత్మలు ఉన్న కాడని వాక్యంలో విన్నాను. అట్లాగా తెలుసు బ్రదర్ ఈ చిన్న మాటలు దేవుడి గురించి. ఓకే అక్క, మంచి విషయాలు చెప్పారు అక్క, చెప్పండి. ముందుగా మరి దురాత్మ పట్టిన వ్యక్తి గురించి మొదట మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. అసలు వాళ్ళు ఏంటి, దాని గురించి మనం వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది దేవుడి దగ్గర విచారం ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడి దగ్గర మనం తెలుసుకుంటాము. దేవుడు నడిపింపుని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని అభిషేకం కలిగినప్పుడు కూడా మనం వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న ఆ శక్తి అక్కడ పనిచేస్తుంది వాళ్ళకి విడుదల రావడానికి. ఆ శక్తిని కూడా మనం కలిగి ఉండాలి, ఆ వ్యక్తిని కూడా మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టుకుని దాని ప్రకారంగా మనం దేవుని దగ్గర విచారణ చేసి ముందుకు వెళ్ళాలి. ఓకే అక్క, మంచి ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా దురాత్మ లక్షణాలు ఏంటి, దురాత్మ పట్టిన వ్యక్తిని ఎట్లా విడిపియాలి? సరే నేను చెప్తాను, నాకున్న పరిజ్ఞానం బట్టి నేను ఎలా విడిపిస్తానో కూడా నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఐ ఓపెనింగ్ మెసేజ్ అన్నమాట ఇది. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ఎంతమంది ఉన్నారో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఓకే, రైట్. దురాత్మ యొక్క లక్షణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దురాత్మ యొక్క లక్షణాలు ఏంటంటే దురాత్మ ప్రార్థన చేయడానికి ఇవ్వదు, పాటలు పాడడానికి ఇవ్వదు, చర్చికి పోనీకి ఇవ్వదు. తర్వాత దురాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఫ్యామిలీని కూడా ఇబ్బంది పరుస్తాడు. దేవునికి విపరీతంగా విరుద్ధమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. గొడవలు చేయటం, అరవటం, తాగి రావటం, కొట్లాటలు చేయటం, బూతులు తిట్టటం, అహంకారంగా ఉండటం, ఇవన్నీ కూడా దురాత్మ లక్షణాలు. నెగిటివ్గా మాట్లాడటం, అది జరగదు, అది అవ్వదు, ఇదంతా కూడా దురాత్మ. చాలామందికి తెలియదు. అక్కడంతా పాజిటివ్ ఉంటే కూడా వీళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. దురాత్మ ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతుంది. తర్వాత దురాత్మ పట్టిన వ్యక్తి తనకు తాను ఇబ్బంది పెడుతూ వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతాడు. అంటే ఎగ్జాంపుల్, మందు తాగి తన ఆరోగ్యం పాడు చేస్తూ ఇంట్లో ఉన్న వారిని కూడా సతాయిస్తాడు. డ్యూటీకి పోకపోవటం, గొడవలు చేయటం, కొట్లాడటం, సెల్ ఫోన్ పగలగొట్టడం, ఇదంతా కూడా దురాత్మ ప్రభావం, తాగుడు ప్రభావం కాదు. తాగుడు అన్న దురాత్మ వ్యక్తి లోపల ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఈ దురాత్మ నుంచి మనం విడిపియాలి. ఆ దురాత్మ నుంచి విడిపియాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ప్రార్థనలో గడిపి రోజు వాళ్ళ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి, అంతే.
మీ మీద ఉన్న శక్తి వాళ్ళకి తాకుతుంది, వాళ్ళు మారిపోతారు. మనం టీవీలో లైవ్లో చూస్తూ ఉంటాం కదా, దురాత్మ పట్టిన వాళ్ళని ఒక స్టేజ్ మీద తీసుకొస్తారు, తర్వాత వాళ్ళతో సాక్ష్యం చెప్పిస్తారు. ఆ దురాత్మ వెళ్ళిపోయింది అనుకుంటాం, వెళ్ళిపోదు, అది అట్లనే ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోదంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు వెళ్ళదు. ఇప్పుడు ఆ స్టేజ్ మీద చెప్పిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వాక్యం చెప్పి నీకు ఉండరాలు, ప్రేయర్కి రారు వాళ్ళు. కాబట్టి అది మళ్ళీ పనిచేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి దురాత్మ చేత ఎప్పుడు విడిపింపబడతాడు అంటే ఆయన భక్తుడైనప్పుడే విడిపింపబడతాడు, ఆయన ఆత్మ చేత నింపబడినప్పుడే విడిపింపబడతాడు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే తరచుగా వెళ్ళి వారికి ప్రార్థన చేసి వారిని ఆత్మ పొందే విధంగా మనం మార్చాలి, వాళ్ళకి ప్రార్థన పరులుగా మనం చేయాలి. అప్పుడే దేవుని ఒక ఆత్మ వారి లోపల వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి లోపల దురాత్మ రావడానికి కారణం ఏంది అని అంటే మన బాడీ అనేది ఇద్దరికి గుడి లాంటిది అనమాట. ఒకటి దయ్యానికి, ఇంకొకటి దేవుడికి. మనం పరిశుద్ధంగా ఉంటే అది దేవునికి గుడిగా మారుతుంది, పరిశుద్ధాత్మకు నిలయంగా మారుతుంది. మనం పరిశుద్ధంగా లేకపోతే ఆ దురాత్మకు వస్తుంది. ఈ దురాత్మ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి లోపల రావద్దు అంటే ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఆ వ్యక్తి ఎలా అంగీకరిస్తాడు, ఎలా తాను పరిశుద్ధాత్మతో నింపబడతారు? మనమే అతన్ని ప్రోత్సహించి తరచుగా ప్రార్థనలో అతన్ని తీసుకొని వెళ్తూ చేయాలి. కాబట్టి మన ఇంట్లో ఎవరైనా తాగుబోతులు ఉన్నారు, నేను చెప్పిన లక్షణాలతో ఉంటారు, లేడీస్ అఫైర్స్తో ఉండేవాళ్ళు కూడా ఉంటారు, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ లేకపోతే ఇల్లీగల్ జాబ్స్, ఇల్లీగల్ మనీ ఎర్నింగ్, ఇదంతా కూడా దురాత్మ ప్రభావం. అందులోకెళ్ళి మనం విడిపించాలి అని అంటే కొంతమంది ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తూ కూడా సండే రోజు వాక్యాలు చెప్తారు, వాళ్ళు కూడా స్వస్థతలు చేస్తారు, వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు. కానీ దురాత్మ ఉండి చేస్తుంది. ఈయన లోపల పరిశుద్ధత ఉండదు, కానీ ఈయన ప్రేయర్ చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. దురాత్మ చేస్తుంది అట్లా. ఈయన ప్రేయర్లో ఉండడు, ఈయన పరిశుద్ధాత్మతో నింపబడడు, ఈయన బైబిల్ చదివాడు, కానీ ఈయన ప్రవచనాలు చెప్తాడు. ఈయన చెప్పినవి కూడా నెరవేరుతాయి, దురాత్మ చెప్తే నెరవేరుతున్నాయి. ఎందుకనంటే దురాత్మ చెప్తే కూడా జరుగుతుంది. సోది చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినవన్నీ అవుతుంటాయి కొన్ని. దేవుడు చెప్పినట్టు కాదు, దురాత్మ ఉండి చెప్తుంది. ఒక వ్యక్తి దురాత్మ చేత నుంచి విడిపించబడాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థనా పరుడుగా మారాలి. ఆ ప్రార్థనా పరుడుగా మారాలి అని అంటే మనము చాలా రిస్క్ తీసుకొని ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ మనము ప్రార్థనలో ఉంటూ రోజు తల మీద ఆ వ్యక్తికి చేయబెట్టి ప్రార్థన చేస్తే ఎన్నో దురాత్మలు ఉంటాయి, కొన్ని వందల దురాత్మలు ఉంటాయి. తాత ముత్తాతల నుంచి దురాత్మ శక్తులు వెంబడించేవి ఉంటాయి. తర్వాత ఆ వ్యక్తి ఇమేజ్ని బట్టి, ఆ వ్యక్తి కలర్ని బట్టి కూడా దురాత్మలు ఆవరించి ఉంటాయి. చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే కళ్ళకి కాటిక పెడతారు. ఈ కళ్ళకి కాటిక పెట్టినప్పుడు ఖచ్చితంగా సైతాన్ ఆవరిస్తుంది. వాళ్ళు క్రిస్టియన్ ఉండని, హిందూ ఉండని, ముస్లిం ఉండని. పువ్వులు పెట్టుకుంటారు వెనకాల, దానికి కూడా సైతాన్ ఆవరిస్తుంది. అంటే వాటికి ఇష్టం అన్నమాట సైతాన్కి. ఇవి ఉన్నప్పుడు ఇది ఆవరిస్తాయి. ఇవి ఆవరించినప్పుడు కొన్ని తెలియవు, కొన్ని లక్షణాలు అంటే లోపల ఉంటాయి అన్నమాట. తర్వాత మన తాత ముత్తాతల బ్లడ్ ఉంటుంది కదండి, ఆ బ్లడ్ నుంచి కూడా సైతాన్ శక్తులు మనని ఫాలో అవుతూ ఉంటాయి. మనకి ఎట్లయితే జనరేషన్ టు జనరేషన్స్ ఉంటాయో అట్లనే సైతాన్ శక్తులకు కూడా కొన్ని తరాలు ఉంటాయి అన్నమాట. ఆ తరాల మీద అవి ఆవరించి అవి పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలి అని అంటే ఆ వ్యక్తి ప్రార్థనా పరుడుగా మారాలి. ఏదో ఒకసారి చర్చికి వచ్చి వెళ్ళిపోతే కాదు, కానుక ఇచ్చేస్తే సరిపోదు. ఆ వ్యక్తి ప్రార్థనా పరుడుగా మారేటట్టు అతన్ని మనము ప్రోత్సహించాలి, ప్రేమించాలి. ఆయనకు రావాలని ఉంటుంది కానీ రాలేడు, దురాత్మ రానియదు. కొంతమంది మా చర్చికి రా, మా పాస్టర్ శాంసన్ ప్రేయర్ చేస్తే తగ్గిపోతుందని చెప్తారు. ఆ దురాత్మ రానియదు. మనమే పోవాలా, మనమే 10 సార్లు ప్రార్థన చేస్తే ఆయనలో ఉన్న దురాత్మ పోతే ఆటోమేటిక్ వస్తాడు. ఆ దురాత్మ స్ట్రాంగ్ ఉందనుకో, ఈ పాస్టర్ అడ్డం పడిపోతాడు. ఈయన వస్తాడు, ఈ పాస్టర్ రాలేడనమాట.
దురాత్మ ఎంత పెద్ద స్ట్రాంగ్ ఉన్నా కానీ మనం తరచుగా ప్రార్థన చేస్తే, తరచుగా ఉపవాస ప్రార్థన మనం చేయలేం, ఎందుకంటే మన బాడీ సపోర్ట్ చేయదు. నార్మల్ తిని కూడా మనం ప్రేయర్ చేయొచ్చు. అలా ప్రార్థన చేస్తూ ఒక ఇంట్లో, నేను ఇప్పుడు జస్ట్ దురాత్మ యొక్క సిమ్టమ్స్ కూడా చెప్తున్నా మీకు. వాళ్ళు తాగుబోతులుగా ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. వాళ్ళకి పోయి మనం సువార్త చెప్తూ వాళ్ళు వినరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, బంధం దిగిపోతుంది. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అట్లా కాకుండా వాళ్ళ సమస్యలు అడిగి, మేము మీకోసం రోజు ప్రార్థన చేస్తాము, ఒక 2 రోజులు 3 రోజులు ప్రే చేద్దాం అనుకుంటున్నాం, మీరు టైం ఇస్తారా? ఇస్తాము రండి. వాళ్ళకు ఎవరు ఉండరు, మనం వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి వాళ్ళు పెట్టింది తినేసి వాళ్ళని ఆదరించాలా, బాగా ప్రేమించాలా, మన సాక్ష్యం చెప్పాలా. ఇంక వేరేవి ఏం చెప్పద్దు, సాక్ష్యం యేసుప్రభు గురించి చెప్పి వారికి కూడా ప్రేయర్ నేర్పియాలా. అలా ప్రేయర్ నేర్పిస్తూ ఉంటే సైతాన యేసునాల పో అంటే ఆటోమేటిక్గా సైతాన్ శక్తులు అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళే చెప్తారు, మేము కూడా దేవుని నమ్ముకుంటామండి, చాలా బాగా అనిపిస్తుంది, నాకు ప్రేయర్ చేస్తే దేవుడి కళ చూపించండి, దర్శనం చూపించి ఎట్లా అయింది ఇదంతా, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే దురాత్మ ప్రభావం తగ్గిపోయినప్పుడు అట్లా ఉంటుంది. ఆటోమేటిక్ వాళ్ళే రక్షణలోనికి వస్తారు. సింపుల్. మనం ఏంది అని అంటే ఒక వ్యక్తిని ప్రేమించాలి. సేవ అంటేనే అవతల వ్యక్తిని ప్రేమించటం. యేసుప్రభు చెప్పిండు కదా, నీ దేవుని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. పరిచర్య అంటేనే, సేవ అంటేనే ఇది అందరు చేయాలి అని చెప్పి దేవుని యొక్క దర్శనము దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో అనేక మంది వ్యక్తి మీద సైతాన్ శక్తులు పనిచేస్తున్నాయి. వాడు క్రిస్టియనే కావచ్చు, ముస్లిమే కావచ్చు, హిందువే కావచ్చు, ఎవడైనా కావచ్చు. సైతాన్ శక్తి ఎవరి మీద పనిచేయదు అని అంటే, దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో, దేవుని మాటకు లోబడి వెళ్తూ ఉంటారో వారి మీద పనిచేయదు. ఇక మిగతా అందరి మీద కూడా సైతాన్ పనిచేస్తుంది. అన్యుల కంటే ఎక్కువగా క్రైస్తవుల మీదనే ఇంకెక్కువ పనిచేస్తుంది, డబల్ పనిచేస్తుంది. అందుకే క్రైస్తవులకు చాలా ఇబ్బందులు, చాలా దరిద్రము, చాలా కష్టాలు ఇవన్నీ వస్తాయి. అలాంటి వ్యక్తులను మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర తరచుగా వెళ్ళి ఏదో ఒకటి ప్రార్థన కూటం అనేది స్టార్ట్ చేసి ఫోన్లలో ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా సైతాన్ యేసునామములో బంధిస్తున్నా అని చెప్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిన్న రాత్రి ఏమైంది, రాత్రి నేను పడుకున్నాను, 12:30కి 2 సైతాన్ శక్తులు వచ్చి నా మీద అటాక్ ఇచ్చినాయి, చాలా భయంకరంగా. అప్పుడు నేను మనసులో యేసునామములో పో, సైతాన్ యేసునామములో పో అనగానే వెంటనే అవి రిలీఫ్ అయిపోయి వెళ్ళిపోయినాయి, మళ్ళీ రాలేవు. జస్ట్ నేను అప్పుడు ఉపవాసం లేను, ఏమీ లేను. యేసునామంలో పో సైతాన్ అని మనసులో అంటే కూడా పని జరుగుతుంది. అది ఎవరు అన్నా కానీ జరుగుతుంది. కాబట్టి యేసునామంని మనం ఉచ్చరిస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సైతాన్ శక్తులు వెళ్ళిపోతాయి. ఆ ప్రజలు ఈజీగా ప్రభువుని నమ్ముకుంటారు. చాలామంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటారు, అదంతా కూడా అవసరం లేదు. ఆడ సైతాన్ ఉంది, నువ్వు ఆడ రెచ్చగొడితే ఎట్లా, అది రెచ్చిపోతుంది. అది దేవుని కోసం చెప్పి వాళ్ళకి ప్రేయర్ నేర్పియాలా, పాటలు నేర్పియాలా, దేవుని వాక్యం నేర్పించినప్పుడు ఆ వాక్యమే వాళ్ళని అంటుకుంటుంది. వాళ్ళే థింక్ చేస్తారు, వాళ్ళే ఆలోచిస్తారే వాక్యం లేదు ఉంది కదా, ఓహో ఇంత డీప్గా ఉంటుందా బైబిల్ అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ప్రభువులో వచ్చేస్తారు సింపుల్గా. ఈ యొక్క టెక్నిక్ మీరు వాడాలని చెప్పి నేను మీకు అడుగుతున్నాను. నువ్వు యేసయ్యను నమ్ముకో అని కూడా చెప్పడం అవసరం లేదు. నువ్వు ప్రేయర్ చేసుకో బ్రదర్, నేను కూడా ప్రేయర్ చేస్తా, మంచిగా అవుతారు. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకే అద్భుతం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు నిజమైన దేవునికి వచ్చేస్తారు. కొంతమంది మనం ప్రేయర్ చేసిన వానికి అద్భుతం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, వాళ్ళు రాలేకపోతారు. ఎందుకు రాలేరు? సైతాన్ ఉంది వారి లోపల, అది రానియదు. వాళ్ళు ఖుద్దు చెప్తారు, మా దేవుళ్ళు మా దేవతలు మాకు రాణిస్తలేరు అని అంటారు. మేము రావాలనుకుంటున్నాం బ్రదర్, మా వల్ల అవుతలేదు అంటారు. కొన్ని డిస్టర్బెన్స్ స్పిరిట్స్ ఉంటాయి, అవి రానియవు. కాబట్టి వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం తరచుగా పోయి వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసి వాక్యం చెప్తా ఉంటే 1 సంవత్సరానికి ఆ వాక్యం వారిలో అంటుకొని ఏమవుతుందంటే వాళ్ళు బలపడతారు. ఒక వ్యక్తి పూర్తిగా విడుదల ఎప్పుడు పొందుతాడు అని అంటే ఆయన ప్రార్థనా పరుడుగా మారినప్పుడు విడుదల పొందుతాడు.
ఎందుకంటే ప్రార్థనా శక్తి అనేది విడిపిస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏం తెలుసు అని అంటే, ఎవరైనా దైవజనుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ సమస్య వెళ్ళిపోతుందా, దయ్యం వెళ్ళిపోతుందా అని అనుకుంటాం. ఏ దైవజనుడు ప్రేయర్ చేసినా పోతుంది. ఎందుకంటే అది సైతాన్ శక్తి. ఆ సైతాన్ శక్తి మనం కాదు, మన తాత ముత్తాతల నుంచి ఉంది. అది మనం పుట్టినప్పటి నుంచి మనలో పనిచేస్తూ ఉంటుంది. మరి ఒక దైవజనుడు వచ్చి ప్రేయర్ చేస్తే ఎట్లా వెళ్తుంది? దైవజనులు వచ్చినప్పుడు అది వెళ్ళిపోతాయి. వాళ్ళు ప్రేయర్ చేస్తే కూడా కనిపించవు. మళ్ళీ దైవజనులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. అయితే ఆ వ్యక్తి ఆ సైతాన్ని జయించాలి. ఆ వ్యక్తి ప్రార్థనల పరుడుగా మారినప్పుడు ఆటోమేటిక్గా ఆ సైతాన్ శక్తులు అనేటివి వెళ్ళిపోతాయి. సింపుల్ అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రార్థనా పరుడుగా మారాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి గోజాడుకోవాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే. ఇదే మానవ కోటి యొక్క విధి. దురాత్మలు అనేటివి రోగాలు తీసుకొస్తాయి, యాక్సిడెంట్లు చేస్తాయి. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అది ఉత్తీనే జరగదు. దాని వెనకాల దురాత్మ ప్రణాళిక ఉంటుంది. భార్యాభర్తలు విడిపోతున్నారు. భర్త చెప్పిన మాట భార్య వింటలేదు, భార్య చెప్పిన మాట భర్త వింటలేరు, వీళ్ళిద్దరు చెప్పిన మాట పిల్లలు వింటలేరు. అంటే దురాత్మ ప్రభావం అది. అలాంటి వ్యక్తులను మేము సెలెక్ట్ చేసుకొని ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో వెళ్ళి ప్రార్థన చేయండి వాళ్ళ ఇంట్లో. అంతే. వాళ్ళే చెప్తారు, మీరు వచ్చిన తర్వాత మాకు మంచిగా అయిందండి, మా ఆయన మంచి మాట్లాడుతుండండి, మా పిల్లలు కూడా నా మాట వింటుండండి, ఇవన్నీ చెప్తారు. ఎందుకు అనంటే మనం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. మనం ప్రార్థన ఆపినప్పుడు మళ్ళీ వచ్చే దురాత్మ కూర్చొని వేరే డైవర్షన్లో తీసుకొని పోతాయి. అయితే ఆ వ్యక్తి ఏం చేయాలా? ప్రార్థనా పరుడుగా మారాలి. దాని కొరకు ఏం చేయాలా? మనం ప్రోత్సహించినప్పుడు వారు ఆ ప్రార్థన జీవితంలోనికి వస్తారు. వారు కూడా దురాత్మను వెళ్ళగొడతారు. వారు ఆటోమేటిక్ వాళ్ళ రక్షణ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకొని వాళ్ళే నిలబడతారు. అపోస్తుల బోధలో ఇదొక సిస్టమ్ అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తిని మనము ప్రార్థన పరులుగా మార్చాలి. మన పిల్లలే కావచ్చు, మన భర్తనే కావచ్చు. ప్రేయర్ రాకపోయినా జస్ట్ నేను చెప్తాను, నా వెనకాల చెప్పు అని అంటే మనం ఒకసారి 2 సార్లు చెప్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళే ప్రేయర్ చేసుకుంటారు. బయట చేయకపోయినా చేస్తారు. అట్లా చేసుకుంటా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా అట్లా అన్నప్పుడు వారి లోపల ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి. వాళ్ళకి తెలియదు. ఆ దురాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. మనము ఒకప్పుడు సత్యాన్ని గ్రహించలేదు. ఎందుకు అనంటే దురాత్మ చేతిలో ఉన్నాం మనం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించామో అప్పుడు దురాత్మ చేతిలోకి లేం మనం. అందుకే సత్యాన్ని గ్రహించాం. దురాత్మ ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహించడు, నిజమైన దేవుని దగ్గరికి రాలేడు. ఎప్పుడైతే ఆ దురాత్మ చేతిలోకి వెళ్ళి విడిపిస్తారో అప్పుడు ఆ వ్యక్తి దేవునిలో వస్తాడు. ఈ దురాత్మ చేతి నుంచి విడిపించేది ఎవరు అనంటే ఓన్లీ దేవుడే అన్నమాట. మారు మనసు ఎవరు తీసుకొస్తారంటే ఓన్లీ దేవుడే. పాపంలోకి వెళ్ళి విడిపించేది ఎవరు అంటే దేవుడే. దేవుడే సమస్తము చేయగలుగుతాడు. కాబట్టి ఆ దేవుని మనం వేడుకున్నప్పుడు ఆయనలో ఉన్న వైబ్రేషన్ మన లోపల వచ్చి, దేవుడు ఒక వైబ్రేషన్లో ఉంటాడు. మనం ఆయన తరచుగా ఆశ్రయించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, పాటలు పాడటం కూడా ఒక ప్రార్థన, ఆరాధన చేయటం కూడా ఒక ప్రార్థన. ఇప్పుడు ఒక పాట ఉంది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అదొక ప్రేయర్. మనం ప్రేయర్ చేస్తున్నాం, ప్రభా ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే, నీ వాక్కుకై నేను వేచి ఉంటుంది. అదొక ప్రేయర్. అది అడుగుతున్నాం అందుకే అందరికీ పాటలు పాడమని చెప్పి ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పమని చెప్పాలి. ప్రేయర్ చేయమని కూడా ఎంకరేజ్ చేయాలి. దీంట్లో ఒక 75% వరకు దురాత్మ అనేది కాలిపోతుంది, పారిపోతుంది. తర్వాత మిగతా 25% ఆ వ్యక్తి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ సైతాన్ శక్తి కూడా వెళ్ళిపోతుంది. అట్లా 100% ఏమవుతుందంటే ఒక కుటుంబంలోకి వెళ్ళి సైతాను తీసేయచ్చు. ఇప్పుడు స్టేజ్లలోకి వెళ్ళి టచ్ అనగానే పడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అనిపిస్తున్నాయి కదా. అది టెంపరీ. అది వెళ్ళిపోయినట్టు ఉంటే కానీ అది వెళ్ళిపోవు. ఎప్పుడు వెళ్ళిపోతాయి అని అంటే ఆ వ్యక్తి ప్రభువులో వస్తేనే వెళ్ళిపోతాయి.
ఇది మనము గమనించాలి. వాళ్ళు టీవీలలో చూపిస్తారు, ఇగో మా చర్చిలో ఇంతమంది దయ్యాన్ని వెలగొడుతురు, మేమే వెలగొడుతున్నాం, ఇంకెవ్వరు వెలగొడతలేరు అని అంటారు. ఇప్పుడు నేను ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళ భర్తనే చేతపడి చేపించి 101 దయ్యాలు పంపించాడు. నేను ప్రార్థన చేస్తే 101 దయ్యాలు వెళ్ళిపోయినాయి. పెద్ద శక్తి ఉండి అది కూడా మాట్లాడి వెళ్ళిపోయింది. కానీ ఆ వ్యక్తి ఇంతవరకు రక్షణలోనికి రాలే. దాదాపుగా 14 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే నాతో ప్రేయర్ చేయించుకుంటుంది. ఆమె కూడా ప్రేయర్ చేస్తుంది. ఆమె ఎందుకు వస్తలేదు అంటే మా శక్తులు మమ్మల్ని రాణిస్తలేవు అని అంటున్నారు. వాళ్ళు ఒప్పుకుంటలేరు. కొన్ని వారి లోపల సైతాన్లు ఉన్నాయి. ఇక ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు హట్ అవుతారని చెప్పి వాళ్ళు అడిగిన దానికే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఎవరు ఎంత తవ్వుతారో అంత పెద్ద గుంతలో పడతారు అన్నట్టు, ఏది విత్తుతారో అది కోస్తారు అన్నట్టు చెప్పినాము, వినలేదు. మనం ఏం చేస్తాం, ఎక్కువ చెప్తే హట్ అవుతారని చెప్పి ఓన్లీ ప్రేయర్ చేస్తూ ఉన్నాం. చాలా మరి 101 దయ్యాలు పోయినాయి కదా అంటే పోయినాయి. అవి మంత్రాల చేత వచ్చినాయి, పోయినాయి. కానీ ఆల్రెడీ వాళ్ళ లోపల శక్తులు ఉన్నాయి కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అని అంటే వాక్యము ఉన్న దేవుడు చెప్పినా కానీ వాళ్ళు దేవుణ్ణి అంగీకరించినట్టే ఉంటారు కానీ అంగీకరించరు. వారి లోపలికి వెళ్ళి కూడా దురాత్మలు పోవు. మళ్ళీ మనం ప్రార్థన చేస్తే గట్టిగా బయటకు వస్తే మేము వెళ్ళిపోతున్నామని కూడా చెప్తారు. ఆ వ్యక్తి అర్థం చేసుకొని, అరే నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన జీవం గల దేవుడు, చచ్చినా బతికినా ఆయన కోసం నేను బ్రతుకుతాను అని తనకు తాను తీర్మానం చేసుకొని తను లోబడినప్పుడు, తను తరచుగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సైతాన్ శక్తులు, ఇంకా బయట నుంచి వచ్చే సైతాన్ శక్తులు కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు ఎంతోమంది దయ్యాల్ని వెలగొట్టాను. నా లోపల కూడా సైతాన్ శక్తులు అనేటివి ఆవరిస్తాయి. అది ఆవరించకపోవటం అనేది ఏమి ఉండదు. అందరు సమానమే వారికి. నేను ప్రార్థనలో ఉంటే, సహవాసంలో ఉంటే నేను దాన్ని జయించగలుగుతాను. లేదు అని అంటే అది నా లోపల ఉండి నన్ను రాంగ్ డైరెక్షన్లో తీసుకొని పోతూ ఉంటుంది. మనం బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నామా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నామా, బైబిల్ మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది సైతాన్ శక్తులు బాడీలో ఉండి బైబిల్ చదువుతారు, రాంగ్ డైరెక్షన్లో తీసుకొని రాంగ్ పిచ్చి పిచ్చి బోధలు తీసుకొస్తారు. వాళ్ళలో ఉండే పెద్ద లక్షణం ఏంటంటే వాళ్ళకి అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. మా బోధనే కరెక్టు, మేము చెప్పిందే కరెక్టు, మీరందరు రాంగు. ఇదంతా కూడా సైతాన్ బ్యాచ్. ఇది వీళ్ళు గోళం సృష్టించే బ్యాచ్. వీళ్ళు పరలోక రాజ్యం పోయే బ్యాచ్ కాదు. అట్లా చాలామంది బయట సంఘస్థుల్లో, బయట సంఘాలలో అట్లా చాలామంది ఉన్నారు. సైతాన్ల గురించి, దయ్యాల గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇంకా చాలా పెద్దగా ఉంది కానీ ఇదంతా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. మధ్యాకాశంలో కొన్ని వందల వేల లక్ష కోట్ల సైతాన్ శక్తులు ఉంటాయి. బ్రహ్మ రాక్షసులు ఉంటారు, ఘట సర్పాలు ఉంటారు. అవి చాలా స్ట్రాంగ్. అవి వాటిని జయించాలి అని అంటే దేవుని ఒక పవరు మనలో తరచుగా వస్తేనే మనం వాటిని జయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి సైతాన్ శక్తులతో కూడా మనం పడిపోయినా కానీ అరే నా లోపల పవర్ తగ్గిపోయిందా, నేనెందుకు పడిపోయినా అని చెప్పి మనం నర్వస్ అవ్వద్దు. దేవుడు కూడా ఒక్కొక్కసారి చూపిస్తాడు, నీకంటే సైతాన్ శక్తులు చాలా పవర్ఫుల్, నువ్వు చేస్తున్న భక్తి సరిపోతలేదు, ఇంకా పెంచు అని చెప్పి. అట్లా దేవుడు అనేక కోణాల్లో తీసుకొని పోతాడు. అయితే దేవుని ఆజ్ఞ లేకుండా ఏ సైతాన్ కూడా మనని ఆవరించదు. యోబు కుటుంబాన్ని ఆవరించకముందు దేవుడు యోబు కుటుంబానికి కంచె పెట్టాడు. ఆ కంచె ఎక్కడి నుంచి వచ్చింది? యోబు భక్తి సాధన చేస్తూ పిల్లల పేర్ల మీద గొర్రెలను బలిస్తుంది కాబట్టి ఆ భక్తి సాధనని ఒక కంచెగా మారి యోబును కాపాడుకుంటూ వచ్చింది. దేవుడు ఎప్పుడైతే ఆ కంచెను తీశాడో అప్పుడే సైతాన్ అటాక్ ఇచ్చింది. సైతాన్ అటాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? చాలామంది ఏం చెప్తారంటే సైతాను మనుషులను చంపదు, మనుషులను చంపాలన్నా లేదా బతికించాలన్నా అవి మొత్తం దేవుడే, జీవ మరణాలు యెహోవా వశం ఉన్నాయని ఒక వాక్యం చూపిస్తారు. మరి యోబు పిల్లలు ఎవరు చంపారు? దేవుడు చంపిండా? సైతానికి ఉంటుంది అధికారం, చంపే అధికారం ఉంటుంది. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అది ఎగిరిపోతాయి. కాబట్టి ఇది మనము అర్థం చేసుకొని, సైతాన్ అనేటోడు చాలా స్ట్రాంగు, ప్రార్థనా పరుడు అంతకంటే స్ట్రాంగు. రోజు మనం ఆహారం ఎట్లయితే తీసుకుంటామో, నీళ్ళు ఎట్లా తాగుతామో అట్లా రోజు ప్రార్థనలో ఉంటూ, సహవాసంలో ఉంటూ, మోకాల అనుభవం మీరంతా చెప్పినట్టు అన్య భాషలు మాట్లాడుతూ ఇవన్నీ మనము చేసుకుంటూ
రోజు ఓన్లీ అన్నమే కాకుండా అన్నము, కూర, పచ్చడి, పెరుగుచారు, సైడ్లో ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ ఎట్లయితే కలుపుకొని తింటూ ఉంటామో అన్ని రకాల టేస్టులు మనం మెయింటైన్ చేస్తూ ఎక్కడైనా మీటింగ్లు ఉంటే ఆ మీటింగ్లలో పోయి ప్రార్థనలో వాక్యం వినటం, ఫోన్లలో వాక్యం వినటం, ఎక్కడైనా చర్చిలో ఎవరైనా పాస్టర్స్ ప్రేయర్ మీటింగ్ ఉన్నప్పుడు పోయి అక్కడ సాయం చేయటం, తర్వాత సంఘం ఆరాధనలో పాల్గొవటం, ఎక్కడైనా సువార్తకు వెళ్తే ఆ సువార్తకు ఇవన్నీ చేస్తుండాలి. మనం చేస్తున్నప్పుడు చాలా శక్తి, అభిషేకము, సహవాసం ఇవన్నీ పెరిగి ఫుల్ స్ట్రాంగ్ అయిపోతాం మనం. రైట్, దేవుడి మాటలు దీవించును గాక. మరి ఈరోజు జరిగిన డిస్కషన్ బట్టి మీకు ఏం అర్థమైందో జస్ట్ ఒక సింగిల్ లైన్ చెప్పండి, మనం ప్రేయర్ ముగించుకుందాం. అంటే నేను చెప్పింది మీరు విన్నారో వినలేదో తెలియదు కదా, కాబట్టి మీకు అర్థమైందో లేదో, మీకు అసలు ఏం అర్థమైంది, పోనీ లాస్ట్లో నేను చెప్పిన టాపిక్ బట్టి మీకు ఏం అర్థమైంది, మొత్తం నేను చెప్పింది చెప్పకుండా ఒక సింగిల్ లైన్ చెప్పి మనం అందరం సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవడం వరకు మనం మామూలుగా ఆహారం ఎలా తీసుకుంటాం అలాగే ఆత్మీయ ఆహారం, వాక్యమైన ఆహారం మనం భుజిస్తూ ప్రార్థనలో ఉండాలి. అన్య భాషలు వాడాలి, మోకాల ప్రార్థన కూడా, ఇవన్నీ కూడా ఆయుధాలు, ఇవన్నీ కూడా ధరించుకుని దుష్టిని మనం కొట్టాలి. ఇది కూడా అర్థమైంది. ఇతన్ని మనం రక్షణలోకి తీసుకురావాలంటే ముందు వాళ్ళకి ప్రేయర్ సపోర్ట్ మనం ఇవ్వాలి, దేవుడి గురించి చెప్పాలి, ప్రేయర్ సపోర్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు చెప్తా ఉండాలి, ప్రార్థన నేర్పించాలి. దాన్ని బట్టి వాళ్ళ రక్షణలోకి అన్నది వస్తా ఉంటారు. మన ప్రార్థన బట్టి అక్కడ ఉన్న దురాత్మశక్తులను వెళ్ళిపోతే వాళ్ళు ఆటోమేటిక్ దేవుడి వాక్యానికి లోబడి రక్షణలోకి వస్తారని అర్థమైందన్య. మెయిన్ మన దేవుడి దగ్గర మనం సహవాసం కలిగి ఉంటేనే ఆ అభిషేకం, ఆ ప్రార్థన, ఆ అభిషేకం పొందుకుంటామని అర్థమైందని. ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ కలిగి జీవించాలి, ఇతరులను ఆదరించాలి. అంటే ఇతర వాళ్ళ వేరే విషయాల్లో కూడా మనం సపోర్ట్ గా ఉండాలి. మనకి చేయగలిగినంతగా మనం చేస్తా ఉండి దేవుడి గురించి చెప్తా ఉండి ఎదరగెళ్ళాలి. దేవుని ప్రేమ అన్నది మనం మనుషులకి చూపించినప్పుడు వాళ్ళ రక్షణలోకి అన్నది నడిపించబడతారు. దాంతో ఫలంగా మన వాక్యాన్ని కూడా నేర్పించాలి, ప్రార్థన కూడా వాళ్ళకి చెప్తా ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు జనాల రక్షణలోకి వెళ్తారు, మన ఆత్మీయ స్థితిలో కూడా మనం కూడా నిలబడతామని అర్థమైందని కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ప్రశ్నలు అడిగినప్పుడు చాలా విషయాలు తెలియని తెలుసుకుంటానికి మనకి మేమందరం కూడా ఉత్సాహం చూపించడానికి తెలుసుకుంటానికి చాలా బాగుంది. మరి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి చివరిలో మరి దెయ్యం గురించి మనము ప్రార్థన చేయటం ఏ విధంగా అన్నది మరి మనము దాన్ని కనిపెట్టి దాని యొక్క లక్షణాలు ముందర తెలుసుకుని మరి మనం వెళ్ళటం చాలా ముఖ్యమైన విషయము. మరి మన వలన అది కొంచెం బలంగా ఉంటే మన వలన కాకపోతే మన పక్క వాళ్ళ యొక్క ప్రేయర్ కొంచెం బలంగా ఉండే వాళ్ళ యొక్క ప్రేయర్ను కూడా మనము ఒకళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం అందుబాటులో ఉంటాయి. ఇంకా ప్రార్థన చేయనప్పుడు మరి మన దైవజనులకి మరి ఆ విషయం చెప్పి మరి మనము సలహా అడిగినప్పుడు ప్రార్థన చేయడం మూలన అది సామాన్యంగా విడుదల పొందుటకు అవకాశం ఉంటుంది. మరి అది ఎక్కువ మనము కాలం ప్రయత్నించుకోకుండా తొందరలో అవటానికి కూడా అవకాశం ఉంటుంది. మరి దయ్యాలు అనేవి సామాన్యమైన విషయం కాదు. మరి నా అనుభవం ప్రకారం మరి మామూలుగా దయ్యాలు గాలి మరి ఏదో దాటతము అనేవి ఊరికే పోతాయి, కొంచెం లోతుగా ఉన్నాయి. కొంచెం పోనప్పుడు ఈ విధంగా మనము ముఖ్యంగా మరి దేవుణ్ణి అడిగి ఆ ప్రయత్నంలో మరి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. మరి దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా చెప్పడం వలన మరి పరిచర్యకి చేసేవాళ్ళు, ఉపదేశం సువార్త ప్రకటించే వాళ్ళకి మంచి అనుభవం అనేది చాలా గొప్పతనం అనేది నేను గ్రహించగలిగే ఉన్నాను. ఆమేన్. ఓకే అంకుల్, మరి మంచి విషయాలు చెప్పారు. అంకుల్ గారు లాస్ట్లో ఒక పాయింట్ చెప్పారు, మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా సహాయం తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఒంటరివాడే ఎప్పటికైనా. సైతాన్ కూడా ఒంటరి వాడిని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇద్దరు ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వటం వాని వల్ల కాదు.
తర్వాత సైతాన్ లోపల ఉన్న వీక్నెస్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మీద ఒకటేసారి బ్రెయిన్ అప్లై చేయలేడు. ఒకటే వ్యక్తి మీద తను అప్లై చేయగలుగుతాడు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి మనం ఎంత ఆత్మ పొందుకున్న ఎంత శక్తి ఉన్నా కానీ ఇతరుల సహవాసంలో ఉండాలి. వారి ప్రార్థన కూడా మనము కోరుకోవాలి. ఈ విధంగా మనం చేస్తూ ఈజీగా మనము దురాత్మలను జయించవచ్చు. ఎంత పెద్ద దురాత్మ అయినా ఎంత పెద్ద సైతాన్ అన్నా మనం భయపడడం అయితే అవసరం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే ఆల్రెడీ మీలో ఉన్నవాడు గొప్పవాడు ఆయనను మనం గుర్తుపట్టినప్పుడు, మనం ఫీల్ అయినప్పుడు ఆయనలో ఉన్న దైవశక్తి మనలోకి వెళ్ళి వచ్చి ఆ సైతాన్ని ఎదిరిస్తుంది. కాబట్టి సైతాన్ శక్తుల కోసం భయపడకూడదు, బెదరకూడదు. అవి ఏం చేయవు మీకు. అట్లా అని చెప్పి అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ ఉన్నా కానీ మనం నర్వస్ అవ్వకుండా మళ్ళీ మనం శక్తి పొందుకుంటే దేవుడు దాని నుంచి కూడా మనకి విడిపిస్తాడు. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడను, అనేక విషయాలు మేము డిస్కస్ చేసినాం ప్రభా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము కలుసుకునే కృప దయచేయండి. రేపు క్వశ్చన్ అవర్లో మీరే ఉండండి. మార్నింగ్ ప్రేయర్స్లో మీరు ఉండి మాతో మాట్లాడి బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లాట్. సిస్టర్ చెప్పండి, పుష్ప సిస్టర్. అన్నయ్య పొద్దున్నండి కొంచెం ఫీవర్ గా ఉండి బాగా నీరసంగా ఉంది అన్నయ్య. గుండెలో నొప్పి కూడా వస్తుంది బాగా ఫుల్గా. ఒకసారి నాకు ఫోన్ చేయండి, నేను ప్రేయర్ చేస్తాను. ఓకే, అందరికీ ప్రైజ్ లాట్. థ్యాంక్ యూ. బాయ్.